హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. మనకి జూన్ 8 నుంచి 11 వరకు నేటి వరకు 4 డేస్ కరెంట్ అఫైర్స్ పెండింగ్ ఉంది. ఈ 4 డేస్ కరెంట్ అఫైర్స్లో ఉన్న అన్ని అంశాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏవో ఒక 5-6 అంశాలు ఫ్యాక్ట్ బిట్టు పీడిఎఫ్ ఫైల్ ఇస్తా, అవి చదువుకుంటే ఈజీగా అర్థమవుతాయి. సో నేను అన్ని అంశాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఒక 5 లేదా 6 అంశాలు మాత్రం పీడిఎఫ్ ఫైల్లో ఇస్తున్నా. రైట్, నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు ఉంటుంది అంటే మనది 12th సండే క్లాస్ లేదు. సో 13th మండే ఈరోజు మనకి ఈ 12th 13th 2 డేస్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఆ రోజున మొబైల్ వస్తుంది. నెక్స్ట్ మనకి 14th నుంచి సో మనకి మంగళవారం నుంచి రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ అండ్ తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగిద్దాం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే తెలంగాణ ఉద్యమాన్ని కంపల్సరీ జూలై 1st వీక్లో 100% మనం పూర్తి చేసుకుందాం యాజ్ పర్ గ్రూప్ 2 సిలబస్ ప్రకారము. గ్రూప్ 2లో ఉన్న ఎవ్రీ వర్డ్ అంటే సిలబస్లో ఉన్న ఎవ్రీ వర్డ్ మనకి ఈ జూలై 1st వీక్ కల్లా కంపల్సరీ పూర్తవుతుంది. రైట్, సో మనకి ఈరోజు చూస్తే ఈ పాలిటీలో 2 అంశాలు ఉన్నాయి, ఎకనామీలో ఒక 6 అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ 9 అంశాలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ 3 అంశాలు, జాగ్రఫీలో 3 అంశాలు ఉన్నాయి. జాగ్రఫీలో కరెంట్ అఫైర్స్ వస్తుందా అంటే వస్తుంది. తెలంగాణ బాలిక అన్నపూర్ణ ఉత్తర అమెరికాలోని డెనాలి శిఖరాన్ని ఎక్కింది, మెకాన్లీ శిఖరాన్ని ఎక్కింది. దీంతో 7 సమ్మిట్స్ని పూర్తి చేసింది. అంటే 7 ఖండాల్లో ఉన్న 7 హైయెస్ట్ పీక్స్ని ఎక్కింది కాబట్టి, సో అధిరోహించింది కాబట్టి ఆ జాగ్రఫీ కిందికి వస్తుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి తక్కువ టైంలో ఎక్కువ దూరాన్ని రోడ్డు నిర్మించింది, అమరావతి నుంచి అకోలా వరకు. అది మనకి రికార్డు, ఈ ప్రపంచ రికార్డు. ఇంకోటి మానస వైల్డ్ లైఫ్ శాంక్చురీ వార్తల్లో ఉంది. రైట్, మనము ఇండియన్ పాలిటీ ఫస్ట్ చూస్తే, సో మనము నిన్న పేపర్ చూస్తే నిన్న పేపర్ మొత్తము హిందూ అండ్ ఈనాడు రాష్ట్రపతి ఎన్నిక మిన్నే ఉంది. సో మనకి రాష్ట్రపతి ఎన్నిక వెరీ ఇంపార్టెంట్ అండి. మనం మొన్న యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపరు గమనిస్తే ఎక్కువ పాలిటీ ప్రశ్నలు అన్నీ కూడా ఏదో రకంగా వార్తల్లో ఉన్న అంశాల నుంచి బేసిక్ క్వశ్చన్స్ వచ్చినాయి. సో మనకి రాష్ట్రపతి ఎన్నిక వార్తల్లో ఉంది. ఈ జూలైలో మనకి ఎన్నిక జరగబోతుంది. ఇది కరెంట్ అఫైర్స్లో ఎట్లా వస్తుంది? రాష్ట్రపతి ఎన్నిక, ఎన్నవ రాష్ట్రపతి ఎన్నిక, ఈ రాష్ట్రపతి ఎన్నికకి రిటర్నింగ్ ఆఫీసర్గా ఎవరు ఉన్నారు అని చెప్పేసి, ఎవరు రాష్ట్రపతిగా ఎన్నికైనలు, ఎంత మెజారిటీ, ఎవరైనా మహిళ పోటీ చేస్తున్నారా, ఎవరు మహిళ అని చెప్పేసి అట్లా మనకి ప్రశ్న వస్తుంది కరెంట్ అఫైర్స్లో. దీనికి లింక్డ్లో బేసిక్ పాయింట్స్ ఏమొస్తుంది అంటే, సో రాష్ట్రపతి యొక్క అర్హతలు ఏంటి, ఎప్పుడు కొత్త రాష్ట్రపతి ఎన్నుకుంటారు, రాష్ట్రపతి రాజీనామా చేస్తే అంతా అందులో వస్తుంది. రైట్, ఫస్ట్ మనం ఈ రాష్ట్రపతి ఎవరు మనకి ప్రజెంట్ అంటే రామ్నాథ్ కోవింద్. సో మనకి రామ్నాథ్ కోవింద్ యొక్క టైం అనేది ఈ జూలై 24th అయిపోతుంది. సో డేట్ అంతా పర్టికులర్ గుర్తుపెట్టుకునే అవసరం లేదు. జూలై 24 కల్లా ప్రజెంట్ ఉన్న రాష్ట్రపతి పదవి కాలం అయిపోతుంది. మనకి యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ డేటు యొక్క 60 డేస్ ముందు, ఈ 60 డేస్ అయిన తర్వాత ఎప్పుడైనా కూడా రాష్ట్రపతి ఎన్నిక కోసము ఈయన పదవీ కాలము 5 years ఎప్పుడైతే అయిపోతుందో ఆ 5 years కంటే 60 డేస్ ముందు నుంచి ఎప్పుడైనా కూడా ఎన్నికల సంఘము, కేంద్ర ఎన్నికల సంఘము అనేది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది కొత్త రాష్ట్రపతి ఎన్నిక కోసము నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేస్తుంది. సో నోటిఫికేషన్ ఇష్యూ చేస్తుంది ఎప్పుడు అంటే మనకి గుర్తుపెట్టుకోవాలి, ఈయన పదవీ కాలం ముగిసే లోపలనే కొత్త రాష్ట్రపతి ఎన్నిక జరగాలి. సో 60 డేస్ బిఫోర్ నుంచి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావాల్సి ఉంటుంది. ఏదైనా కారణాల వల్ల ఎన్నిక వాయిదా పడవచ్చు, లేదా కరోనా మళ్ళీ 4th వేవ్ రావచ్చు. సో డిఫరెంట్ రీజన్స్ వల్ల ఈ ఎన్నిక వాయిదా పడితే జూలై 24th లోపు నూతన రాష్ట్రపతి ఎన్నుకోనట్లయితే నెక్స్ట్ ఎవరు రాష్ట్రపతి అంటే, సో ఈయన పదవీ కాలం అయిపోయింది. సో మనకేంటి జనరల్గా అంటే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహారం చేస్తాడు అని చెప్పేసి ఒక మైండ్లో పాయింట్ వస్తుంది. బట్ అది పెద్ద తప్పు. పదవీ కాలం ముగిసినప్పటికీ సో మనకి కొత్త రాష్ట్రపతి ఇతని వారసుడు వచ్చేంత వరకు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, సక్సెసర్ వారసుడు వచ్చేంత వరకు కూడా ఇతనే రాష్ట్రపతిగా ఉంటాడు, ఉపరాష్ట్రపతి కానే కాదు. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. స్టేట్మెంట్ రూపంలో ప్రశ్న వచ్చినప్పుడు ఇది వస్తుంది.
పదవీ కాలం ముగిసిన రాష్ట్రపతి కొత్త రాష్ట్రపతి వచ్చేంత వరకు పదవిలోనే ఉంటాడు. అది మనం మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. జనరల్ ప్రాసెస్ 60 days బిఫోర్ స్టార్ట్ అవుతుంది. సో మనకి ఎన్నికల సంఘము అనేది నోటిఫికేషన్ ఇష్యూ చేస్తుంది. ఇది మనకి ప్రశ్న వస్తుంది. సో కేంద్ర ఎన్నికల సంఘం అనేది రాష్ట్రపతి ఎన్నిక కోసము. సో ఇది 16వ రాష్ట్రపతి ఎన్నిక. జనరల్గా మనకి 15వ రాష్ట్రపతి. ఎందుకు అంటే మన బాబు రాజేంద్ర ప్రసాద్ సెకండ్ టైము ఉన్నాడు కాబట్టి సో 15వ రాష్ట్రపతి. సో నెంబర్ పరంగా మనకి 16, వ్యక్తుల పరంగా మనకి 15 వస్తుంది. రైట్. సో నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. నెక్స్ట్ ఏంటి అంటే ఎవరు పోటీ చేయాలంటే కొన్ని క్వాలిఫికేషన్ని రాజ్యాంగమే పేర్కొన్నది. సో అవి ఏంటి అంటే LOC అంటాం మనం. LOC 35 అంటే సో లోక్సభ సభ్యుల అర్హతలు కలిగి ఉండాలి. ఎల్ మీన్స్ లోక్సభ సభ్యుల అర్హతలు కలిగి ఉండాలి. ఐ మీన్ దీని అర్థము లోక్సభ సభ్యుడై ఉండాలి అని చెప్పేసి నీకు చెప్పట్లేదు. రెండు డిఫరెంట్ పాయింట్స్. లోక్సభ సభ్యుల అర్హతలు కలిగి ఉండాలి. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఉండద్దు. మళ్ళీ ఇక్కడ ఈ MP, MLAs, MLC అనేది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద దాన్ని మనం తీసుకోము. అంటే ఎంపీగా ఉన్నప్పటికీ పోటీ చేయవచ్చు, ఒకవేళ గెలిస్తే గిట్ట వదులుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటిదంటే సిటిజన్ ఆఫ్ ఇండియా. సో LOC 35 కంటే ఈక్వల్ లేదా అంతకంటే ఎక్కువ వయసు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది. సో రాష్ట్రపతి అంటే ఇవే అర్హతలు కలిగి ఉండాలి. మనకి ఇది కీవర్డ్ అండి. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉన్నట్లయితే పోటీ చేయరాదు. సో పోటీ చేయరాదు. లోక్సభ సభ్యత్వం ఉన్నట్లయితే ఎస్ కంటెస్టింగ్ చేయొచ్చు, బట్ ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు ఆఫీస్ని పట్టుకొని ఉండరాదు. సో నాట్ హోల్డింగ్ ఆఫీస్, ఓన్లీ కంటెస్టింగ్. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉంటే కంటెస్టింగ్ చేయరాదు, హోల్డ్ ఆఫీస్ కూడా ఉండదు. సో మనకి రెండు గుర్తుపెట్టుకోవాల్సిన డిఫరెన్స్ బిట్వీన్ ది 2 పాయింట్స్ ఇక్కడ. సో మనకి సమ్ వ్యక్తికి అంటే ఈ 35 years ఉన్నది, లోక్సభ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ లేదు, సిటిజన్ ఆఫ్ ఇండియా కాబట్టి ఎస్ ఈ వ్యక్తి ఈమె కూడా పోటీ చేస్తుంది అనుకోండి. ఎగ్జాంపుల్ ఇద్దరు పోటీ చేస్తున్నారు, వాళ్ళ ఇష్టం కాదు, కంపల్సరీ వీళ్ళని కొంతమంది ప్రపోజ్ అండ్ సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇతను పోటీ చేయాలి అనుకుంటున్నాడు కాబట్టి ఇతన్ని 50 members సపోర్ట్ చేయాలి, 50 members సెకండర్ అని చెప్పేసి అంటాం, లేదా సపోర్ట్ ప్రతిపాదించాలి, వీళ్ళు మద్దతు తెలపాలి. సో 50% ఏమంటారు సెకండర్స్ అని చెప్పేసి, వీళ్ళని ప్రపోజర్స్ అంటాం. సో ప్రపోజర్స్ 50-50 ఉంటుంది. సేమ్ ఇదే ఉపరాష్ట్రపతి ఎన్నిక అంటే 20-20 ఉంటుంది. సో 50-50 మీన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, 20-20 మీన్స్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. ఈ 100 మంది ఎవరు అంటే మనకి ఇక్కడ ఎన్నికల ఎలక్టోరల్ కాలేజీ అని చెప్పేసి ఉంటుంది. సో మనకు ప్రశ్న కంపల్సరీ వస్తుంది కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే బిట్స్ నేను చెప్తున్నా ఇక్కడ. సో 100 మంది ఉండాలి, 50 మంది ప్రపోజ్ చేయాలి, 50 మంది సెకండర్స్ అని చెప్పేసి ఉండాలి. సో 50-50 ఎవరు అంటే సో ఈ 50-50 మంది సో మనకి ఎలక్టోరల్ కాలేజీ అని చెప్పేసి ఎన్నికల నియోజక గణం అని చెప్పేసి ఉంటుంది. అంటే రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనే సభ్యులు అన్నట్టు వీళ్ళంతా. సో ఎవరు అంటే ఎలక్టెడ్ ఎంపీస్. ఇది ఒక్కటి పదం గుర్తుపెట్టుకోవాలి, ఎలక్టెడ్ ఎంపీస్. ఎంపీస్ మీన్స్ బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ. సో ఎలక్టెడ్ లోక్సభ ఎంపీ కావచ్చు లేదా రాజ్యసభ ఎంపీ కావచ్చు, నాట్ నామినేటెడ్ మెంబర్స్. లోక్సభకి ఆంగ్లో ఇండియన్స్ లేరు, 104 ఈ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తొలగించినారు. సో రాజ్యసభలో ఉన్న 12 members వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనరాదు. నెక్స్ట్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్, నాట్ MLC. అంటే విధానసభలో ఉన్న ఎన్నికైన ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఒకవేళ యూటీ ఉన్నట్లయితే యూటీకి అసెంబ్లీ ఉంటే ఎస్ వాళ్ళు కూడా, అంటే ఢిల్లీ కావచ్చు లేదా పాండిచ్చేరి కావచ్చు. ఢిల్లీకి అసెంబ్లీ ఉంది, పాండిచ్చేరికి అసెంబ్లీ ఉంది కాబట్టి ఆ 2 యూటీలు ప్లస్ 29 states యొక్క ఎమ్మెల్యేస్ అందరూ పాల్గొనవచ్చు. సో ఇక్కడ మనకి చెప్పేది కీ పాయింట్ ఏంటి అంటే ఈ ప్రశ్న వస్తుందండి, ఎవరు ప్రపోజ్ చేయాలంటే ఓన్లీ ఎంపీసే కాదు, అంటే ఓన్లీ ఎంపీలే కాదు, ఈ 100 మంది అనేది ఈ ఎంపీ కావచ్చు లేదా ఎమ్మెల్యే కావచ్చు. ఈ మొత్తం మందిలో అంటే మొత్తం ఎంతమంది మనకి లోక్సభకు చూస్తే 543 members ఉన్నారు.
దీనికి చూస్తే 233 మెంబర్స్ ఉన్నారు ప్లస్ 12 మెంబర్స్ మైనస్ ఇక్కడ అంటే ఎంత మొత్తం 776 ఎంపీలు లేదా మనకు ఎమ్మెల్యేలు అనేది 4033 అని చెప్పేసి ఇప్పుడున్నది డిఫరెంట్ మారుతూ ఉంటుంది అది రైట్. వీళ్ళలో ఎవరైనా కూడా దీన్ని సపోర్ట్ చేయవచ్చు అయిపోయింది. సమ్ వ్యక్తిని సపోర్ట్ చేస్తున్నారు. ఇక మనకు కొన్ని ప్రశ్నలు వస్తాయండి అప్లికేషన్ మెథడ్లో. వీళ్ళు మాత్రమే ఓట్లు వేయవచ్చు, మిగతా వాళ్ళు ఓటు చేయరాదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్ కొంతమంది డౌట్ వస్తుంది. సో జమ్మూ కాశ్మీర్ యూటీ అయినప్పటికీ అసెంబ్లీ ఉంది, మరి వారు ఓటు చేయొచ్చు అంటే జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ రద్దయింది కాబట్టి వాళ్ళకి ప్రజెంట్ అయితే ఓటు హక్కు లేదు, మనం మైండ్లో పెట్టుకోవాలి. సో జమ్మూ కాశ్మీర్ యొక్క అసెంబ్లీ రద్దయింది కాబట్టి వాళ్ళకి ఓటు హక్కు లేదు. ఈ 4033లో లేదా 543 233లో ఏవైనా ఖాళీలు ఉన్నాయని చెప్పేసి రాష్ట్రపతి ఎన్నిక వాయిదా వేయొద్దు. ఎంతమందితో ఉంటే ఆ మొత్తం మందితో పని కానించేయాలి తప్పించి ఈ ఎలక్షన్ని వాయిదా వేయొద్దు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వస్తుంది. సో ఒక రాష్ట్రం అనేది రాష్ట్ర అసెంబ్లీ రద్దు చేయబడింది, రాష్ట్రపతి ఎన్నిక వాయిదా పడుతుంది అంటే వాయిదా పడదు. ఎంతమంది ఉంటే అంతమందితోనే ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకుంటారు. రైట్, ఫైన్. సో జమ్మూ కాశ్మీర్కి అనేది ప్రజెంట్ అయితే అవకాశం అనేది లేదు. 2017 ఎలక్షన్స్లో వీళ్ళు పాల్గొన్నారు ఓటింగ్లో. ఎందుకు అంటే 2017లో జమ్మూ కాశ్మీర్ ఒక రాష్ట్రం కాబట్టి ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఓటు హక్కు అనేది వినియోగించుకున్నారు. మనకు అట్లా ప్రశ్న వస్తుంది. 2017 ఎలక్షన్లో జమ్మూ కాశ్మీర్ అనేది రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్నది. రామ్నాథ్ కోవింద్కి వీళ్ళు ఓటు వేసినారు. రైట్, ఇప్పుడేంటి? సో వీళ్ళకి అర్హత ఉన్నది. 50 మంది ప్రపోజ్ అండ్ సపోర్ట్ చేసిండ్లు. ఈమెను కూడా 50+50 సపోర్ట్ చేసిండ్లు ప్లస్ ప్రపోజ్ చేసిండ్లు. సో వీళ్ళు ఎన్నికల సంఘం దగ్గర 15,000 రూపాయలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. 1/6 ఓటు వస్తే ఇట ఓకే, లేకుంటే డిపాజిట్ అనేది గల్లంతా అయిపోతుంది. రైట్, ఇప్పుడు ఏంటిగా వీళ్ళకి మనం ఓటేయాలి. ఎవరు? వీళ్ళు ఓటేయాలి. వీళ్ళకు ఎల్ఓసి ఉన్నది, 35 కంటే ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి సో 50 మంది సపోర్ట్ చేసినారు కాబట్టి ఇంకా ఓటు చేయవచ్చు. ఈ ఓట్ అనేది ఏ మెథడ్లో ఉంటుంది? సో ఫస్ట్ మనకి ఇది ఇండైరెక్ట్ ఎలక్షన్ అండి. సో ఇండైరెక్ట్ ఎలక్షన్ ఎందుకు అంటే సో మనము నేరుగా మన రాష్ట్రపతిని ఎన్నుకోవట్లేదు, మన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ళు ఎన్నుకుంటున్నారు కాబట్టి సో నా ఎనర్జీని ఎమ్మెల్యేకి ట్రాన్స్ఫర్ చేస్తే ఎమ్మెల్యే రాష్ట్రపతిని ఎన్నుకుంటున్నాడు, నా ఎనర్జీని నా ఎంపీకి ట్రాన్స్ఫర్ చేస్తే నా ఎంపీ రాష్ట్రపతిని ఎన్నుకుంటున్నాడు. కాబట్టి సో ఇది డైరెక్ట్ కాదు కాబట్టి ఇండైరెక్ట్ ఎలక్షన్ అని చెప్పేసి పిలుస్తాం. ఒకటి. సో ఇండైరెక్ట్ ఎలక్షన్స్. సెకండ్ ఏంటిదంటే దీన్ని ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటాం. సో నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి. సో మనకి ఈ ఓటింగ్ వేసే ప్రక్రియ 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి ఫస్ట్ పోస్ట్ అంటాం, సెకండ్ది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. అంటే ఏంటిదంటే నీ ఒక ఓటు అనేది ఒకటే విలువ కలిగి ఉంటే అది ఫస్ట్ పోస్ట్ అంటాం దాన్ని. జనరల్గా జరిగే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ ఒక ఓటు ఒక విలువ అని చెప్పేసి ఇదే మనకి సార్వత్రిక వయోజన ఓటు హక్కు, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీ అని చెప్పేసి పిలుస్తాం ఇంగ్లీష్లో. రైట్, ఇక్కడ ఏంటిదంటే 1 ఓట్ ఈజ్ ఈక్వల్ టు నాట్ 1 వాల్యూ, ఒక మెనీ వాల్యూ ఉంటుంది. సో ఒక ఓటు విలువ ఒకటి కాదు, ఒకటి కంటే ఎక్కువ ఉంటుంది. ఈ విలువ డిపెండ్ ఆన్ ఎంపీ అండ్ ఎమ్మెల్యే. సో దీని ప్రపోజనల్ రిప్రజెంటేషన్ మెథడ్ అని చెప్పేసి పిలుస్తాం. దీని ప్రకారం ఎంపీ విలువ వేరే ఉంటుంది, ఎమ్మెల్యే విలువ వేరే ఉంటుంది. సో మనకి మళ్ళా ప్రశ్న వస్తుంది, ఎంపీ విలువ ప్రతి రాష్ట్రంలో ఉన్న ఎంపీ విలువ సేమ్ ఉంటుంది. 29 స్టేట్స్లో ఉన్న అందరు ఎంపీల విలువ సేమ్ ఉంటుంది. ఆ 2 యూటీలో ఉన్న ఎంపీ విలువ సేమ్ ఉంటుంది. సో ఎంపీ వాల్యూ అనేది సేమ్. ఎమ్మెల్యే వాల్యూ అనేది డిఫర్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్ నుంచి స్టేట్కి మారుతూ ఉంటుంది యాజ్ పర్ పాపులేషన్. సో మనకు 1971 పాపులేషన్ ప్రకారము ఈ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇదే మనం తీసుకుంటాం పాపులేషన్ని స్టాండర్డ్ మెథడ్లో. రైట్, ఇక్కడ చూస్తే మనకి ఎంపీ విలువ ఎట్లా లెక్కిస్తారు అంటే మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ బై నెంబర్ ఆఫ్ ఎంపీస్. మొత్తం ఎమ్మెల్యే ఓటు విలువ ఎంత అంటే ప్రజెంట్ 543 231 అండి.
బై 776 చేస్తే 700 వస్తుంది. సో ప్రతి ఎంపీ ఓటు విలువ రాష్ట్రపతి ఎన్నికల్లో 700 ఉంటుంది. ఏ రాష్ట్రానికి తీసుకున్నా సేమే ఉంటుంది. మనకి ఇంకో రకంగా ప్రశ్న వస్తుంది. నేను అట్లా అన్నప్పుడు కొద్దిగా రాసుకోవాలి నోట్స్ కంపల్సరీ. ఎట్లా ప్రశ్న వస్తుంది అంటే, లోక్సభ ఎంపీలతో పోలిస్తే రాజ్యసభ ఎంపీల ఓటు విలువ తక్కువ ఉంటుంది అని చెప్పేసి మనకి ఆప్షన్లో వస్తుంది స్టేట్మెంట్ రూపంలో. ఇది తప్పు. రాష్ట్రంలో ఉన్న అన్ని ఎంపీల ఓటు విలువ సమానమైనప్పుడు లోక్సభ అండ్ రాజ్యసభ ఎంపీల కూడా సమానమవుతుంది. అది మైండ్లో పెట్టుకోవాలి. సో ఒక లోక్సభ సభ్యుడు ఎంపీ ఓటు విలువ కంటే రాజ్యసభ సభ్యుడు ఎంపీ ఓటు విలువ తక్కువ ఏముండే సమానంగా ఉంటుంది. సమ్ ఆఫ్ అన్నప్పుడు తక్కువ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే వీళ్ళు 543 ఉన్నారు, వీళ్ళు 233 ఉన్నారు కదా. సమ్ ఆఫ్ ఎంపీ ఓటు విలువ అన్నప్పుడు లోక్సభది ఎక్కువ వస్తుంది, ఇండివిజువల్గా అన్నప్పుడు సేమ్ వస్తుంది. సో మనకి 700 వచ్చింది. ఎమ్మెల్యే ఓటు విలువ ఎట్లా అంటే, మొత్తం పాపులేషన్, ఆ రాష్ట్రం యొక్క పాపులేషన్ బై నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఇంటూ 1/1000. మనకి వచ్చిన దాన్ని 1000తోని భాగిస్తే మన తెలంగాణది 132 వస్తుంది. తెలంగాణది 132 వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే ఓటు విలువ ఎంత అంటే 132. యాజ్ పర్ డిపెండ్ ఆన్ పాపులేషన్ బట్టి ఎమ్మెల్యేస్ నెంబర్స్ ఉంటుంది, ఎమ్మెల్యేస్ నెంబర్స్ బట్టి పాపులేషన్ ఉంటుంది. కాబట్టి సో మనకి రెండు రకాలుగా ఆన్సర్ చేయవచ్చు. రాష్ట్రం యొక్క ఎమ్మెల్యే ఓటు విలువ జనాభా మీద ఉంటుంది, ఎమ్మెల్యే నెంబర్ మీద కూడా ఉంటుంది. రైట్. పర్టికులర్ చెప్పాలంటే జనాభా మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి చూస్తే ఎక్కువ ఎమ్మెల్యే ఓటు విలువ సహజంగానే జనాభా ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడ. సో యూపీ ఎక్కువ కాబట్టి 208 అండి. అత్యధిక ఎమ్మెల్యే ఓటు విలువ రాష్ట్రపతి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్కు ఉంటుంది. తక్కువ అంటే సిక్కిం. ఎందుకు తక్కువ సిక్కిం అంటే జనాభా తక్కువ కాబట్టి కేవలం 7 అండి. అది కేవలం 7 ఉంటుంది. సో మనకి పెద్దది అయిపోయింది, చిన్నది అయిపోయింది, మన రాష్ట్రం అయిపోయింది, మిగతాది మనకి అవసరం లేదు. రైట్. ఇది అండి. మొత్తం మీద లాస్ట్కు చూస్తే ఈ ఎంపీ ఓటు వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎమ్మెల్యే ఓటు వాల్యూ అవుతుంది. సో 543 231, ఇది 543 200, ఆల్మోస్ట్ ఈక్వలే. దీన్ని ఏమంటామంటే సో స్పిరిట్ ఆఫ్ ఫెడరలిజం అంటాం దీన్ని. ఈ సమైక్య స్ఫూర్తికి అనుగుణంగా ఇటువంటి పద్ధతి రూపొందించబడింది. అంటే రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రాలకు వాయిస్ ఉండాలి, రాష్ట్రాల యొక్క విలువ ప్రతిబింబించాలి. కాబట్టి దానికి అనుగుణంగానే ఎంపీ విలువ ఎంత ఉందో ఎమ్మెల్యే విలువ కూడా అంతే వస్తుంది. ఇప్పుడు సమ్ ఆఫ్ తీసినప్పుడు అది మనం మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇదంతా మనకి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకి ఈ క్లియర్నెస్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే, మనకి ఇక్కడ ఏమైంది, ఫస్ట్ది ఇండైరెక్ట్ ఎలక్షన్, ప్రపోజనల్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ మూడవది సో సింగిల్ ట్రాన్స్ఫర్ ఓట్. సో ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటాం. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే దీన్నే కోటా మెథడ్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్నే జనరల్గా ఎంత రావాలి అంటే, సో సమ్ ఆఫ్ మొత్తం పోలైన ఓట్లు, సో పోలైన ఓట్లు బై ఎన్నుకునే వ్యక్తుల సంఖ్య. మనం ఎంతమంది ఎన్నుకుంటున్నామంటే ఒకరినే రాష్ట్రపతిగా. సో 1+1. ఈ 1 ఏంటిదంటే ఎన్నుకునే వ్యక్తుల సంఖ్య, ఎన్నుకోబడే వ్యక్తుల సంఖ్య 1+1 అండి. మనం సింపుల్గా చూస్తే 1+1 ఎంత, బై 2 కదా. అంటే సగం కంటే ఒకటి ఎక్కువ రావాలి. ఇక్కడ ఎంత అంటే మొత్తం మనకి ఎన్ని ఓట్లు పోల్ అవుతాయో రాష్ట్రపతి ఎన్నికల్లో అన్ని ఓట్లల్లో సగం కంటే ఒకటి ఎక్కువ రావాలి. దాన్ని కోటా అంటాం దాన్ని. సో కోటా మెథడ్. అట్లా రాకుంటే ఏం చేస్తారు అంటే మనకి అది పెద్ద క్లాస్ అయిపోతుంది. మనకు రెగ్యులర్ క్లాస్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. జనరల్గా ఏం జరుగుతుంది అంటే, సో ఏ అనే క్యాండిడేట్ పోటీ చేస్తున్నాడు, బి చేస్తున్నాడు, సి చేస్తున్నాడు, డి చేస్తున్నాడు అనుకోండి. ఒక 100 ఓట్లు పోల్ అయినాయి. 100 ఓట్లు పోల్ అయితే ఎంత రావాలి మనకి, 51 వస్తేనే గెలిచినట్టు. 51 వస్తేనే గెలిచినట్టు. ఇదే ప్రపోజనల్ రిప్రజెంటేషన్లో దీన్ని పిలుస్తాం జనరల్గా. సో 51 వస్తేనే గెలిచినట్టు. 51 రాలేదు, 100 ఓట్లలో ఇతనికి 40 వచ్చినాయి, 30 వచ్చినాయి, 20 వచ్చినాయి, 10 వచ్చినాయి. జనరల్ తీసుకోండి, మనకి 40 వచ్చినాయి, 30 వచ్చినాయి, 20 వచ్చినాయి, 10 వచ్చినాయి.
సింగిల్ ట్రాన్స్ఫర్ ఓట్ అంటే ఇప్పుడు ఎవరు కూడా కోటా రాలేదు, ఎవరికి కూడా కోటా రాలేదు. ఇప్పుడు ఏంటి అంటే చివరన ఉన్న వ్యక్తిని ఎలిమినేట్ చేస్తారు. చివర ఉన్న వ్యక్తిని డి అనుకోండి, 10 ఓట్లు పడ్డాయి కదా, ఈ 10 ఓట్లు కూడా తమ సెకండ్ ప్రిఫరెన్స్ ఓటు ఇచ్చి ఉంటారు. ప్రిఫరెన్స్ ఓట్ అంటే మనకి ఇది బ్యాలెట్ పేపర్ అండి. ఇది బ్యాలెట్ పేపర్ ఎట్లా ఉంటుందంటే ఇట్లా ఉంటుంది. సో ఏ బి సి డి ఇక్కడ ఏముంటుంది, అక్కడ ఎంటీ ఉంటుంది. అక్కడ పార్టీ సింబల్ బీజేపీ కమలం పువ్వు, కాంగ్రెస్ చేతి గుర్తు, టీఆర్ఎస్ కార్ బొమ్మ లాంటి ఏమీ ఉండవు. ప్రశ్న వస్తుంది, రాష్ట్రపతి ఎన్నికల బ్యాలెట్లో ఓటింగ్ బ్యాలెట్ పత్రంలో కేవలం క్యాండిడేట్స్ నేమ్ ఉంటుంది, పక్కపొంటి ఏముండదు. సో మనం ఎవరైతే ఓటర్స్ ఉన్నారో ఎంపీ ఎమ్మెల్యేస్ వాళ్ళ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ర్యాంకింగ్ అనేది ఇవ్వాలి. సో ఏకి ఫస్ట్ ఇచ్చిండు అనుకోండి, మిగతా వాళ్ళకు 4 ఇచ్చిండు, 3 ఇచ్చిండు, 2 ఇచ్చిండు. ఇందులో మళ్ళీ ఒకటి, ఈ పెన్ అనేది మనం ఈ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు పెన్ అనేది మన పెన్ కాదు, ఎన్నికల సంఘం పెన్ ఇస్తుంది. ఆ పెన్తో మాత్రమే ఓట్ చేయాల్సి ఉంటుంది. అందరికీ ఆప్షన్స్ ఇవ్వాలంటే నో, కంపల్సరీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ ర్యాంకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, మిగతాయి నీ ఇష్టం. ప్రశ్న వస్తుంది, ఎన్నికల సంఘం పెన్నే ర్యాంకింగ్ కంపల్సరీ కాబట్టి ఇక్కడ నోటా అవకాశం ఉందా అంటే నోటా అవకాశం లేదు. నోటా అంటే మనకి పైన ఉన్న వాళ్ళు ఎవరు కాదని చెప్పేసి అర్థం. సో మనం 4 ఎవరినన్నా ఒక్కరికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం కాబట్టి నోటా లేదు. ఇది రహస్య బ్యాలెట్ కాబట్టి పార్టీలు విప్ జారీ చేయరాదు. విప్ అంటే ఏంటంటే బీజేపీ పార్టీ అధ్యక్షుడు బీజేపీ పార్టీ మెంబర్స్కి విప్ జారీ చేస్తే ఆ విప్కి అనుగుణంగా ఓటు చేయాల్సి ఉంటుంది. నేను బీజేపీ అధ్యక్షుడిని, నువ్వు బీజేపీ అభ్యర్థికే ఓటు చేయమని చెప్పింది అనుకోండి, ఈ రహస్య బ్యాలెట్ పద్ధతి కాదు కాబట్టి సో విప్ జారీ చేయరాదు. మనకి ప్రశ్న వస్తుంది, రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ విప్ ఎందుకు జారీ ఎందుకు చేయరాదు అంటే ఇది రహస్య బ్యాలెట్ మెథడు. ఎందుకు నోటా లేదంటే నువ్వు మినిమం ఒకరికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి, కంపల్సరీ ర్యాంకింగ్ ఇవ్వాలి కాబట్టి నోటా అనేది లేదు ఇక్కడ. రైట్. సో మనకి ఒకటి కంపల్సరీ ఇట్లా ఇచ్చినామండి. ఇంకొక బ్యాలెట్ పేపర్ ఉన్నది. సో ఏ బి సి డి ఉంది, డికి 1 ఇచ్చినాము, బికి 2 ఇచ్చిన. అంటే ఏమైంది ఇక్కడ, ఈ డిని ఎన్నుకున్న వాళ్ళు కూడా తమ సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తే వాళ్ళకి ఈ ఓట్ అనేది బదిలీ చేయబడుతుంది. దట్ ఈస్ కాల్డ్ సింగిల్ ట్రాన్స్ఫర్ ఓటు. ఇక్కడ మనకి జనరల్గా డిని ఎన్నుకున్న 10 మంది కూడా సిని ఎన్నుకున్నారు అనుకోండి సెకండ్ ప్రిఫరెన్స్లో, అప్పుడు సికి 10 వస్తాయి. ఈ 10 ఓటు బదిలీ ఇతనికే పోతాయి. ఎందుకు, ఈయన పైన ఉండడం కాదు ఇక్కడ అర్థం. డిని ఎన్నుకున్న 10 మంది సెకండ్ ప్రిఫరెన్స్గా సిని ఎన్నుకున్నారు. సో మనకి సరే ఇది 9 అనుకోండి, 1 అనుకోండి, ఇక్కడ మనం 10 ఓట్లు బదిలీ చేసినాం, అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, 31 అయిపోయింది, 40 అయిపోయింది, 29 అయిపోయింది. మళ్ళీ సి లాస్ట్ ఉండగా సీల్ని మనం ఏం చేయాలి, లాస్ట్ ఉన్న క్యాండిడేట్ని ఎలిమినేట్ చేసి పడేయాలి. ఈ 29 ఓట్స్ అనేది ఏదైతే ఉందో, లేదా ఈ 20 ఓట్స్ ఉన్నాయి, 20 ఓట్స్ తమ సెకండ్ ప్రిఫరెన్స్గా బీనే ఎన్నుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బీని ఎన్నుకుంటే సో 20 అయిపోతుంది. ఏమైంది, 51 అయిపోయింది. సో మనకి 51 వచ్చింది కాబట్టి బి నెగ్గిండు, ఏ ఓడిపోయిండు. అంటే ఏంటిది, ఈ సింగిల్ ట్రాన్స్ఫర్ ఓట్లో సెకండ్ ప్లేస్లో ఉన్న వ్యక్తి కూడా ఎన్నిక కావచ్చు. సో ఇటువంటి 2వ ప్రాధాన్యత లెక్కింపు ద్వారా ఎన్నికైంది వివి గిరి అండి. సో వివి గిరి మనం రెగ్యులర్ క్లాస్లో ఇది కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే. ఒకరికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, చివరి వ్యక్తిని తీసేయాలి, ఆ చివరి వ్యక్తి యొక్క ఆ 10 మంది ఓటర్లు ఎవరికి 2వ ప్రిఫరెన్స్ ఇస్తే వాళ్ళకి ఓట్లు బదిలీ చేయాలి. ఇట్లా బదిలీ చేస్తూ పోగా ఆ కోటా మెథడ్ని వచ్చేంత వరకు బదిలీ చేయాలి. లాస్ట్కి అయితే ఎవరైనా నెగ్గొచ్చు. సో ఇది మనకి సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇండైరెక్ట్ ఎలక్షన్స్, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే కోటా మెథడ్ ఫాలో అవుతాం, సింగిల్ ట్రాన్స్ఫర్ ఓట్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్. ఇది మనకి ఈ రాష్ట్రపతి ఎన్నికలు చూస్తే ఇంతవరకు అయితే ఈ ఎప్పుడైనా పోటీ చేసినారు, నీలం సంజీవారెడ్డి మాత్రము ఏకగ్రీవంగా ఎన్నికైండు ఒకసారి. 2వ ప్రాధాన్యత ఓటు లెక్కింపు ద్వారా వివి గిరి ఎన్నికైండు. ఒకసారి ఏమవుతుందంటే జాకిర్ హుస్సేన్ మరణిస్తాడు, ఆయన ప్లేస్లో ఉపరాష్ట్రపతిగా ఉన్న వివి గిరి రాష్ట్రపతిగా
యాక్టింగ్ చేస్తాడు. వివి గిరి కూడా రాజీనామా చేయడం వల్ల రెండు ఒకసారి పదవులు ఖాళీ అయినప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిదయతుల్లా రాష్ట్రపతి వ్యవహారం చేస్తాడు. కొన్ని ఫ్యాక్ట్ బిట్స్ అండి. ఇంతవరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పోటీ చేసిన వాళ్ళు ఎవరు కూడా నెగ్గలేదు, అదొక వండర్. నెక్స్ట్ హిదయతుల్లా పోటీ చేస్తాడు, ఓడిపోతాడు అనే. ఇది మనకి రాష్ట్రపతి ఎన్నిక, ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. సో నెక్స్ట్ ఏంటి అంటే కొన్ని కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నా, పార్టీ విప్ జారీ చేయరాదు, ఎందుకు? రహస్య బ్యాలెట్ కాబట్టి. నోటా లేదు, ఎందుకు? ఒకరికైతే ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి. కంపల్సరీ ఎన్నికల సంఘం యొక్క పెన్నే ఉపయోగించాలి. ఈ ఎన్నికల సంఘం యొక్క రాష్ట్రపతి ఎన్నిక బ్యాలెట్ పత్రంలో ఎటువంటి పార్టీ సింబల్స్ ఉండవు, వ్యక్తుల పేర్లు పక్కపొంటి ఖాళీ ఉంటుంది. ఈ రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించేది ఎవరు అంటే ఎన్నికల సంఘం, బట్ ఎన్నికలు కండక్ట్ చేసేది రిటర్నింగ్ ఆఫీసర్ కదా. ఈయన ఆల్టర్నేట్లో ఉంటాడు. ఒకసారేమో లోక్సభ సెక్రటరీ జనరల్ ఉంటే, ఇంకోసారేమో రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఉంటాడు. సో మరి ఈ ఎన్నికకి ఎవరంటే, లోక్సభ లాస్ట్ ఎన్నిక అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి రాజ్యసభ అండి. సో రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఎవరు మనకి ప్రెసిడెంట్ అంటే ఈ ప్రమోద్ మోడీ. సో ప్రమోద్ చంద్ర మోడీ మనం పేరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 16వ రాష్ట్రపతి ఎన్నికకి రిటర్నింగ్ ఆఫీసర్, ఎన్నికలను కండక్ట్ చేసేది ఎవరు అంటే ఈ ప్రమోద్ శర్మ మోడీ అని చెప్పేసి. సో ఈ ప్రమోద్ చంద్ర మోడీ అని చెప్పేసి. రైట్, ఇది అంటే మనకి రాష్ట్రపతి గురించి ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఈ 5 years టర్మ్ ఎప్పటి నుంచి అంటే ఈ రాష్ట్రపతి ఆఫీస్కి వెళ్ళి సైన్ చేసినప్పటి నుంచి, రిజల్ట్ అనౌన్స్మెంట్ నుంచి కాదు, ఈ రాష్ట్రపతి వెళ్ళి సైన్ చేసినప్పటి నుంచి 5 years. 5 years అయిపోయినాక ఇంకో రాష్ట్రపతి వచ్చేంత వరకు కూడా కొనసాగించవచ్చు. నెక్స్ట్ ఈ తెలంగాణ చీఫ్ సెక్రటరీకి సుప్రీంకోర్టు అనేది 2 వారాలు గడువిచ్చింది. 2 వారాలు గడువు అయిపోయినాక మీ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అప్లై చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటే కోర్టు ధిక్కరణ అని చెప్పేసి మనం యూపీఎస్సీ 2022 ప్రిలిమ్స్ బిట్ అండి. అది ఎందుకు వచ్చిన ప్రశ్న అంటే ఈ ప్రశాంత్ భూషణ్ మీద సుప్రీంకోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అప్లై చేస్తుంది అక్టోబర్ 2021లో. సో ఆ సందర్భంగా ప్రశ్న వచ్చి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనకి తెలంగాణ విషయంలో వచ్చింది కాబట్టి మన గ్రూప్ 1 ఎస్ఐలో వస్తే రావచ్చు. రైట్, తెలంగాణ సిఎస్ చీఫ్ సెక్రటరీకి సుప్రీంకోర్టు ఒక 2 వారాల గడువు ఇచ్చింది. అసలు విషయం ఏంటిదంటే మన ఏజెన్సీ ఏరియాలో ఉన్న పోస్ట్ ఏదైతే ఉందో డిఎస్సి అంటే టీచర్స్ పోస్టులు అనేవి ఎస్టీ వాళ్ళకే 100% కేటాయించింది అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వము. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే కోర్టు కొట్టి పడేసింది 2020 ఏప్రిల్లో. సో అప్పుడు మనకి ఏమైంది అంటే ఫైన్ విధించిందండి. ఫైన్ విధిస్తే టీఎస్కి కొంత ఫైను, ఏపీకి కొంత ఫైను. ఈ ఏపీ చెల్లించింది, టీఎస్ చెల్లించలేదు. టీఎస్ మీన్స్ తెలంగాణ స్టేట్ చెల్లించలేదు కాబట్టి తెలంగాణ స్టేట్ యొక్క సిఎస్కి నోటీస్ ఇష్యూ చేసింది సుప్రీంకోర్టు. 2 వారాల లోపల నువ్వు చెల్లిస్తావా లేదా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అప్లై చేయమంటామా. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అప్లై చేస్తే ఏమవుతుంది, ఫైన్ విధిస్తారు లేదా శిక్ష కూడా వేస్తారు, 6 months శిక్ష వేస్తారు. రైట్, ఇది కరెంట్ అఫైర్స్. ఓకే, ఇది జిఎస్లో ఏమొస్తుందంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అనేది రాజ్యాంగంలో ఉందా, చట్టంలో ఉంది అంటే ఎస్, రాజ్యాంగంలో మెన్షన్డ్, నాట్ మెన్షన్డ్ బట్ డిఫైన్డ్ అని చెప్పేసి మనం చెప్తాం. సుప్రీంకోర్టుకు ఉంది ఇటువంటి రైటు, హైకోర్టుకు ఉంది 129 ఆర్టికల్ 215 ఆర్టికల్. సో ఏంటిది, ఇది కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటాం. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే కోర్టు తను చెప్పిన జడ్జిమెంట్ని భద్రపరుస్తుంది. ఆ జడ్జిమెంట్ అనేది కింది కోర్టులకి ఒక శాసనం వలె పనిచేస్తుంది. అది పాటించకుంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పేసి చేయవచ్చు. సో 129 ఆర్టికల్ సుప్రీంకోర్టులో మనకి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఎగ్జాక్ట్గా ఇదే పదం వాడలేదు, బట్ డిస్క్రైబ్ చేయబడింది, డిఫైన్ చేయబడింది. సో మనకి ఇటువంటి నేను వస్తాయని ఫుల్ సారా ఏమని చెప్పిన రాజ్యాంగంలో మెన్షన్ చేయబడ్డాయి, నాట్ డిఫైన్డ్ అంటే పేర్కొన్నారు, నిర్వచనం చెప్పలేదు. రాజ్యాంగంలో నాట్ మెన్షన్డ్ బట్ డిఫైన్డ్, పేర్కొనలేదు బట్ నిర్వచనం చెప్పారు ఇండైరెక్ట్గా, పత్రిక స్వేచ్ఛ అని చెప్పేసి. అట్లా మనకి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది 10 మంది వాడలేదు రాజ్యాంగంలో, బట్ మన రాజ్యాంగంలో ఉంది అంటే ఉంది అనే చెప్పాలి సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు ప్రకారం. నెక్స్ట్
తర్వాత 1971 ఈ పార్లమెంట్ చట్టం చేస్తుంది ఈ సన్యాల్ కమిటీ సిఫార్సు మేరకి. సో వాట్ ఈస్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పేసి ఈ చట్టం చేసిండ్రు. సో వాట్ ఈస్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, వాట్ ఈస్ అంటే వాట్ టైప్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటే మనకి 2 టైప్స్ ఉంటుందండి, సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అండ్ క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అని చెప్పేసి. సో పౌర ధిక్కరణ చర్య అండ్ క్రిమినల్ ధిక్కరణ చర్య అని చెప్పేసి ఇవి 2 డిఫైన్ చేయబడ్డాయి చట్టంలో, రాజ్యాంగంలో కాదు. రైట్. పార్లమెంట్ మరి చట్టం చేయొచ్చు అంటే చట్టము చేయొచ్చు, బట్ మనకి 2020 తీర్పు ఏంటంటే ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు యొక్క అధికారాలు తగ్గించే అధికారం పార్లమెంటుకు లేదు అని చెప్పింది. రెగ్యులేట్ చేయవచ్చు బట్ డిక్రీజ్ చేయరాదు, ఇంక్రీజ్ చేయవచ్చు మళ్ళీ. రైట్. ఓకే, ఇది మన క్లారిటీ అండి. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు మీద పార్లమెంటుకు చట్టం చేసే అధికారం ఉందా అంటే ఉంది అనే చెప్పాలి, బట్ మనకి లిమిటెడ్ కండిషన్స్లో ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. లిమిటెడ్ కండిషన్స్లో మాత్రమే ఉంది, నాట్ అబ్సల్యూట్ పవర్, పూర్తి అధికారం లేదని చెప్పాలి. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు యొక్క పవర్ని తగ్గించే అధికారం చట్టం ద్వారా చేయొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పి ఉన్నది. రైట్. మనకి సివిల్ కోర్ట్ అంటే ఏంటిదంటే జడ్జిమెంట్ వచ్చినాక ఈ జడ్జిమెంట్ మీద వ్యాఖ్యానం చేస్తే ఈ జడ్జిమెంట్ని ఫాలో కాకుంటే అది సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. అమలు చేయకుంటే, సో మన తెలంగాణ సిఎస్కి ఈ సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ని అప్లై చేస్తుంది సుప్రీంకోర్టు. జడ్జిమెంట్ను డిస్ఒబీడియంట్ ఉంటే అంటే దాన్ని అంగీకారం తెలపకుంటే సో ఈ సివిల్ వస్తుంది. ఈ క్రిమినల్ అంటే ఏమొస్తుంది అంటే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు అనేది ఈ న్యాయ నిర్వహణ కండక్ట్ చేసేటప్పుడు దీనికి ఉద్దేశపూర్వకంగా మనం అడ్డు తలిగితే, సాక్ష్యాలని తప్పుదోవ పట్టిస్తే, కోర్టుని తప్పుదోవ పట్టిస్తే డ్యూరింగ్ జడ్జిమెంట్ అంటేనేమో క్రిమినల్ వస్తుంది, ఆఫ్టర్ జడ్జిమెంట్ ఫాలో కాకుండా సివిల్ వస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఏంటి, న్యాయ నిర్వహణలో అడ్డుపడితే అని చెప్పేసి వస్తుంది. ఇది మనకి 2 మనకి ఈ 71లో ఉన్నాయి. నెక్స్ట్ ఏంటిదంటే కొంచెం దీన్ని క్రిటిజం చేస్తే గిట్ట మన వాక్ స్వతంత్రాన్ని దెబ్బతీస్తుంది. ఇది ఏంటిది, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. మనం జడ్జికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తుంది. 19th 1A ఏంటి, మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉన్నది, వాక్ స్వతంత్రం ఉన్నది. సో ఏంటి ఇప్పుడు వాక్ స్వతంత్రము వర్సెస్ న్యాయ స్వతంత్రత, ఈ రెండింటి మధ్య వైరుధ్యం వస్తుంది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ద్వారా. సో మనకి వాట్ ఈస్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఎగ్జాక్ట్గా దేని కిందకి వస్తుంది అని చెప్పేసి ఎక్కడ నిర్వచనం లేదు కాబట్టి దీనికి అన్లిమిటెడ్ బౌండరీ ఉంది. సో ఇక్కడ మనకి ఈ సివిల్ అండ్ క్రిమినల్ అనేది పూర్తిగా వెల్ డిఫైన్డ్ చేయలేదు, కీవర్డ్స్ జనరల్ వర్డ్స్లో చెప్పింది అంతే. సో దీన్ని కోర్టు ఉపయోగించుకొని కొన్నిసార్లు మిస్యూజ్ చేస్తుంది. సో ప్రతిదీ కూడా ధిక్కరణ కిందకి వస్తుంది అని చెప్పేసి నోటీస్ అయితే జారీ చేస్తుంది. సో జనరల్గా మనకి సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది ఉండొచ్చు. జడ్జిమెంట్ని కంపల్సరీ ఫాలో కావాలి కాబట్టి ఇది అప్లై చేయవచ్చు, ఇది అప్లై చేయొద్దు అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. సో మనకి అంటే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు తన స్వీయ విచక్షణకి లోబడి తీర్పు చెప్పాల్సి ఉంటుంది, ఏది కంటెంప్టో ఏది కంటెంప్ట్ కాదు అని చెప్పేసి. రైట్. ఆ సన్యాల్ కమిటీ 1971 యాక్ట్ కంటెంప్ట్ సివిల్ అండ్ క్రిమినల్ 2 టైప్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. పార్లమెంట్కి పరిమితమైన అధికారం అయితే ఉంది. సో నెక్స్ట్ మనకి ఎకనామీ చూస్తే ఇండియా జీడిపి అనేది సో వరల్డ్ బ్యాంక్ ఏదైతే ఉందో 7.5గా అంచనా వేసింది, తగ్గించింది మళ్ళీ. సో మనకి మే మాసం నుంచి చూస్తే 2022 నుంచి చూస్తే చాలా సంస్థలు ఇండియా యొక్క జీడిపిని తగ్గించినాయి. కారణాలు దేశీయంగా ఉన్నాయి, ద్రవ్యోల్బణము, ఈ రూపాయి విలువ పడిపోవడము, అంతర్జాతీయంగా చూస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధము, ఈ చమురు యొక్క ధర ఇంప్రూవ్ కావడము, ఫెడరల్ బ్యాంక్ అనేది ఇంట్రెస్ట్ రేట్ పెంచడం, ఇవన్నీ వస్తాయి అందులో. బట్ మనకి వరల్డ్ బ్యాంకు జీడిపి 7.5 చేసిందండి. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి కొన్ని. సో ఫస్ట్ చూస్తే ఆర్బీఐ అనేది 7.2 చేసింది. ఆర్బీఐ అంటే ఈ మనకి లోన్ ఇస్తుంది, అన్ని బ్యాంకులకి లోన్ ఇస్తుంది ఆర్బీఐ అనేది. ప్రపంచంలో ఇటువంటిది ఇంకో బ్యాంక్ ఉన్నది, వరల్డ్ బ్యాంక్ కాదండి, ఐఎంఎఫ్. ఒక దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు ఐఎంఎఫ్ అనేది వెంటనే లోన్ ఇస్తుంది.
మనకి ప్రశ్న వచ్చింది యూపీఎస్సీ ప్రిలిమ్స్లో 2022లో. మన శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని డిస్కస్ చేసేటప్పుడు శ్రీలంక అనేది ముందు వెళ్ళి ఉండాల్సిందని చెప్పేసి మనం చెప్పినాం. ఈ ఐఎంఎఫ్ది ఎంత అంటే 8.2 అండి. ఒకటి పెరిగింది, ఇది వరల్డ్లో లోన్ ఇచ్చేది, ఇది ఇండియాలో లోన్ ఇచ్చేది కాబట్టి ఒకటి ఎక్కువ కాబట్టి ఒకటి పెరిగింది 8.2 అయింది. ఇది ఆర్బీఐ అండ్ ఐఎంఎఫ్ అండి. నెక్స్ట్ వరల్డ్ బ్యాంకు, ప్రపంచ బ్యాంకు చిన్నది ఆసియా బ్యాంకు కదా. సో ఏడిబి ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు అండ్ మన ఇండియాలో ఎస్బీఐ, ఈ మూడు కూడా 7.5 ఇచ్చినాయి. వరల్డ్ బ్యాంకు, ఆసియా బ్యాంకు, ప్రపంచము అండ్ ఆసియా అండ్ ఇండియా, ఇవి రెండు లోన్లు ఇస్తాయి. ఇవి మూడు ప్రపంచము, ఇండియా, ఆసియా సేమ్ ఉన్నాయి చూడండి కొద్దిగా. నెక్స్ట్ మళ్ళీ ఇవాల్టి పేపరే, హిందూ పేపరు అండ్ అన్ని పేపర్లో దాదాపు వచ్చి ఉంటుంది. ఈ ఫిచ్ FITCH, ఈ ఫిచ్ రేటింగ్ అనేది 7.8 ఇచ్చిందండి. 7.8. మూడీస్ అనేది 8.8 ఇచ్చింది. సో 3 ఎక్కువ ఉంది కాబట్టి చాలా ఎక్కువ ఇచ్చింది అన్నట్టు, 8.8 ఇచ్చింది. రైట్. ఓఈసిడి అనేది 6.9 తక్కువ ఇచ్చింది. ఓఈసిడి అనేది ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ సంస్థ అనేది 6.9 ఇచ్చింది. సో మనకి ఇవే అండి మనకు ఉన్నాయి. ఇంకోటి ఏంటి, ఆర్బీఐ చెప్పినామా? రైట్. ఇది 8.7 అనేది ఇండియా జీడిపి ఏంటిది, అది 2021-22 NSSO సంస్థ అనేది రూపొందించింది. ఇవన్నీ ఏంటి, ఫైనాన్షియల్ ఇయర్ 2023 22 నుంచి 23 వరకు ఉన్న వివిధ జీడిపి రేట్స్ గుర్తుపెట్టుకోవాలంటే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో మళ్ళీ తగ్గించినప్పుడు కూడా మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చివరిసారిగా సవరించింది మనం ఎగ్జామ్లో వస్తుంది. రైట్. ఇట్లనే ఇదే ఆర్డర్లో మన నోట్స్లో ఉండి ఉంటుంది. ఒక లేకుంటే గిట్ట ఇదే ఆర్డర్లో రాసుకుంటే మంచిగా గుర్తుంటుంది. సో ఇండియాలో ఆర్బీఐ లోన్ ఇస్తే బ్యాంకర్లకి బ్యాంకు, ప్రపంచంలో ఐఎంఎఫ్ బ్యాంకర్లకి బ్యాంకు, ఒకటి ఎక్కువ ఉంది కాబట్టి ప్రపంచం కాబట్టి ఒకటి ఎక్కువైంది. వరల్డ్ బ్యాంకు, ఆసియా బ్యాంకు, ఇండియా బ్యాంకు 7.5 అయింది. బ్యాంకర్లకి బ్యాంక్ అంటే ఆర్బీఐ, ఇది ఓన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అట్లా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మీ ఇష్టం, ఇది ఒక ప్లాను ఫాలో అయితే కావచ్చు, లేకుంటే ఎవరి ప్లాన్ వాళ్ళకు ఉంటుంది. మొత్తం మీద మన అంతిమ లక్ష్యం అయితే గుర్తుపెట్టుకోవాలి, పరీక్షల్లో పాస్ అయితే కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ కమిటీ అనేది తన ద్రవ్య విధానాన్ని ప్రకటించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో రాసి పెట్టుకోండి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ గ్రూప్ 2లో కానీ ఒక్క ప్రశ్న తప్పనిసరిగా వస్తుందండి, గ్యారంటీ వస్తుంది కంపల్సరీ. రైట్. కంపల్సరీ అంటే మేబీ పాసిబిలిటీ ఎక్కువ ఉన్నది. రైట్. ఇన్ఫ్లేషన్ ఒకటి, రూపీ వాల్యూ డిప్రిసియేషన్ లేదా అప్రిసియేషన్, లేదా మానిటరీ పాలసీ కమిటీ ఈ ఎఫ్డిఐ మీద, ఈ 4 అంశాలు. నెక్స్ట్ మినిమం సపోర్ట్ ప్రైస్ అండి. ఈ 5 అంశాలు మనకి ఇటీవల వార్తల్లో ఉన్న అంశాలు. ఇంకోటి యూనికాన్ కూడా. సో మనకి ఈ 6 అంశాలకి కనీసము కమ్సే కమ్ 2-3 మార్క్స్ గ్యారంటీ. యూపీఎస్సీ ప్రిలిమ్స్ మొత్తం ప్రశ్న మొత్తం కూడా ఈ మానిటరీ ఈ రూపీ వాల్యూ ఇన్ఫ్లేషన్ మీదనే వచ్చిందండి. మొత్తం 4 ప్రశ్నలు వచ్చినాయి. ఇన్ఫ్లేషన్ అండ్ రూపీ వాల్యూ మీద వచ్చినాయి 4 ప్రశ్నలు వచ్చినాయి. సో మనకి ఈ 5 అంశాలకి కంపల్సరీ 2 or 3 క్వశ్చన్స్ గ్యారంటీ వస్తాయి. రైట్. నెంబర్ ఆఫ్ టైం మనం డిస్కస్ చేసాం, ఇంకా ఎక్కువ డెప్త్గా చెప్పినాం. సో మనకి మానిటరీ పాలసీ కమిటీ ఒకసారి క్లాస్ చేసి ఉన్నాం, బట్ నేను మళ్ళీ బ్రీఫ్గా చెప్తా. జనరల్గా ఎవ్రీ 2 monthsకి చేస్తుందండి. సో బై మంత్లీ, సో 2 monthsకి చేస్తుంది రివ్యూ అనేది, ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. ఎప్పుడు మనకి జనరల్గా అంటే ఫిబ్రవరి మాసంలో, సో ఏప్రిల్ మాసంలో, జూన్లో, ఆగస్ట్లో, ఇంకెప్పుడు అక్టోబర్లో అండ్ డిసెంబర్లో, మొత్తం 6 times వచ్చింది. 6 times ప్రకటిస్తుంది రెగ్యులర్ బేస్లో. ఎవరు, మానిటరీ పాలసీ కమిటీ. దీంట్లో ఎవరు ఉంటారు మెంబర్స్ అంటే 3+3 అని చెప్పేసి చెప్పినాం మనం ఆల్రెడీ. 3 అంటే ఫ్రమ్ ఆర్బీఐ. సో ఆర్బీఐ గవర్నరు ఎక్స్ ఆఫీషియో చైర్మన్గా ఉంటారు. డిప్యూటీ గవర్నరు ఈ మానిటరీ పాలసీ కమిటీకి ఛార్జింగ్ ఉంటాడు, ఛార్జరు, ఛార్జ్ అంటున్నాం. ఇది మన ప్రశ్న వస్తుంది, ఇంపార్టెంట్. మానిటరీ పాలసీ కమిటీ చైర్మన్ వేరు, మానిటరీ పాలసీ కమిటీ యొక్క ఛార్జ్ వేరు, ఇంకొకరు ఆర్బీఐ బోర్డు అనేది రికమెండేషన్ చేస్తుంది.
ఈ ముగ్గురేమో గవర్నమెంట్ నుంచి ఉంటారు. వీళ్ళు మెజారిటీ ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. మనకు ఇప్పుడు వచ్చింది అయితే ఈ జూన్లో వచ్చింది అయితే మనకి ఇది ఏకగ్రీవంగా వచ్చింది. మా ప్రశ్న వస్తుంది కంపల్సరీ. సో ఎప్పుడైనా సేమ్ ఓట్లు వచ్చినాయి అనుకోండి, క్యాస్టింగ్ ఓటు ఆర్బీఐ గవర్నర్ అనేది ఇవ్వచ్చు, టై బ్రేకర్ ఓటు అనేది ఇవ్వచ్చు. రైట్, ఇది మనకి జనరల్గా జరిగేది. ఎప్పుడన్నా అత్యవసరం ఉంటే గిట్ట ఆ టైంలో ఆఫ్ సైకిల్ అంటాం. సో మనకి ఆఫ్ సైకిల్ కూడా మనకి మొన్న మే మాసంలో వచ్చిందండి. సో మే 2022లో రెపో రేట్ అనేది 40 బేస్ పాయింట్స్ పెంచింది మే మాసంలో. మనకి వాస్తవంగా ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్, ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్లో ఉన్నదాన్ని మానిటరీ పాలసీ కమిటీ యొక్క రెగ్యులర్ సెషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ ఏంటిది, మనకి మే మాసంలో అకస్మాత్తుగా ఆఫ్ సైకిల్ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. ఈ ప్రశ్న వస్తుంది వెరీ ఫస్ట్ టైం అండి. సో వెరీ ఫస్ట్ టైం ఆఫ్ సైకిల్ యొక్క ఫార్ములా వాడుకొని రెగ్యులర్ కాకుండా స్పెషల్గా మీటింగ్ పెట్టుకొని 40 బేస్ పాయింట్స్ పెంచింది రెపో రేట్ అని చెప్పేసి. ఇది మనకి వాల్యూస్ ఇవన్నీ. సో నెక్స్ట్ మనకి ఏమేమి మార్చింది, ఏవి మార్చలేదు, ఆర్బీఐ స్టాండ్ ఏంటి అని చెప్పేసి మనకి ప్రశ్న వస్తుంది. సో మన జనరల్గా ఏముంటుంది, ఆర్బీఐ లక్ష్యం ఏంటిదంటే, మనకి ప్రశ్న యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2022 ప్రశ్న వచ్చింది. సో మన లక్ష్యం నేను చెప్పి ఉన్న ఆల్రెడీ మొత్తం 2 ఉంటాయి. మెయిన్గా ఈ ద్రవ్య స్థిరత్వము లేదా ద్రవ్యోల్బణం కంట్రోలు, బట్ ఇండియా యొక్క జీడిపి వృద్ధి రేటుని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మెయిన్గా ఒకటి ఎంచుకోమంటే ఆర్బీఐ అనేది ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లో పెట్టేందుకే ట్రై చేస్తుంది. ద్రవ్య స్థిరత్వం, ధరల్లో స్థిరత్వం కోసమే ట్రై చేస్తుంది. బట్ అదే టైంలో జీడిపిని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్, మరి ద్రవ్యోల్బణం ఎంత ఉండాలి అంటే మనకి 4 ఉండొచ్చు, లేదా +or-2 కూడా ఓకే. అంటే ఎంత, మొత్తం 2 నుంచి 6 ఉండవచ్చు. ఇక ప్రశ్న వస్తుంది, 2 నుంచి 6 అని చెప్పింది ఎవరు అంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది, ఆర్బీఐ కాదు. సో మనం ఆర్బీఐని కన్సల్ట్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎవ్రీ 5 ఇయర్స్కి డిసైడ్ చేస్తుంది ఎంత ఇన్ఫ్లేషన్ని ఉంచాలని చెప్పేసి. సో 2021 నుంచి 26 వరకు కూడా మనకి ఈ 6% 2 మధ్యనే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. రైట్, ఎవరు మెయింటైన్ చేయాలి, ఆర్బీఐ యొక్క ఎంపీసీ మెయింటైన్ చేయాలి. ఎవరు డిసైడ్ చేసిండ్రు, సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. మనకు 2 క్వశ్చన్స్ అక్కడ వేరే ఉంటాయి, అలాగ ఉంటాయి. ఒకవేళ కన్సెక్టివ్ 3 క్వార్టర్స్ అంటే 9 మంత్స్ గిట్ట 6 కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఈ మానిటరీ పాలసీ కమిటీ మెంబర్స్ అనేది గవర్నమెంట్కి వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మేబీ ఫస్ట్ టైం వివరణ ఇచ్చుకోవాల్సిన స్థితి అయితే మనకి చూస్తే అట్లే ఉన్నది. రైట్, ఇప్పుడు కొన్ని చూస్తే మనకి బ్యాంక్ రేట్ ఉంటుందండి. అంటే ఆర్బీఐ యొక్క టూల్స్, ఇవన్నీ సాధనాలు, వీటిని తగ్గి పెంచి మొత్తం మీద 6లో ఉండేటట్టు చేస్తుంది. సో బ్యాంకు రేటు ఉంటుంది, లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ కింద రెపో రేట్ ఉంటుంది, రివర్స్ రెపో ఉంటుంది, నెక్స్ట్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఉంటుంది, నెక్స్ట్ కొన్ని వీళ్ళు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది, సిఆర్ఆర్ అంటాం, దాన్ని ఎస్ఎల్ఆర్ అంటాం, ఇంకొకటి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని చెప్పేసి ఉంటాయి. సో మనకి ఆర్బీఐ యొక్క పరిమిత శక్తి ఉంటుంది, ఏం చేసినా వీటినే చేయాల్సి ఉంటుంది. జనరల్గా మీటింగ్ పెట్టుకొని దీని రెపోని డిసైడ్ చేస్తారు. ఆ రెపోకి అనుగుణంగా ఈ బ్యాంకు రేటు అండ్ ఎంఎస్ఎఫ్ మారుతుంది. సో +25 బేస్ పాయింట్స్ ఉంటాయండి, మనం మైండ్లో పెట్టుకోవాలి. రెపో రేట్ అనేది ఎంపీసీ ఒకటే నిర్ణయిస్తుంది, మిగతా అన్ని ఆర్బీఐ గవర్నర్ డిసైడ్ చేస్తాడు. రైట్, ఇది ఇప్పుడు 4.9 ఉందండి. మొన్న 4.4, ఫస్ట్ 4 ఉండే, వరుసగా 11th టైం 4 ఉంచింది. ఎప్పుడు, బిఫోర్ మే వరకు. ఈ ఏప్రిల్ మాసంలో జరిగిన ఎంపీసీలో కూడా దాన్ని పెంచలేదు. బట్ ఆఫ్ సైకిల్లో మేలో 40 బేస్ పాయింట్స్ పెంచితే ఏమైంది, 40 మీన్స్ 4.4 అయింది. 100 బేస్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 పాయింట్ అవుతుంది కాబట్టి, 1% అవుతుంది కాబట్టి, సో 4.4 అయింది. మళ్ళీ +50 కాబట్టి ఏమవుతుంది, 4.9 అయింది. సో ప్రజెంట్ రెపో ఎంత అంటే 4.9, క్రమంగా పెంచుకుంటూ పోతుంది. సో మనకి డిసెంబర్ దాకా మేబీ 6%కి రావచ్చు. సో మనకి 11th టైం వరుసగా పెంచలేదు, 2 టైమ్స్ పెంచిండ్లు. ఇట్లా ప్రశ్న వస్తుంటే కంపల్సరీ వస్తుంది. సో మనకి వరుసగా 11th టైము అకమోడేటివ్ పాలసీ అంటాం, అంటే చీప్ మనీ పాలసీ. సో వృద్ధి రేటు కోసము, దీనికోసము గవర్నమెంట్ యొక్క పాలసీకి అనుగుణంగా రెపోని తక్కువ స్థాయిలో ఉంచింది 11th టైం వరుసగా. సో మనకి 2 టైమ్స్ పెరిగింది అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2022-23లో ఎన్నిసార్లు పెంచింది అంటే
2 టైమ్స్ మే అండ్ జూన్, ఒకటి ఆఫ్ సైకిల్, ఒకటేమో ఇన్ సైకిల్ అని చెప్పేసి ఆన్ సైకిల్ అని చెప్పి పిలుస్తాం. ఇట్లా మనకి ప్రశ్న వచ్చిందండి ఈ 2021 బిట్లో వచ్చింది. ఆ ప్రశ్న ఏంటి, యూపీఎస్సీ ప్రిలిమ్స్ అంటే 2020-21 ఏరియాలో ఎన్నిసార్లు పెంచింది అంటే 0 ఆన్సరు, అది ఆన్సర్ 0 అని చెప్పేసి ఉన్నది. సో మనకి అట్లా కూడా ప్రశ్న వస్తుందండి, ఎన్నిసార్లు పెంచింది ప్రశ్న వస్తుంది. సో మనకి సెకండ్ టైం అయితే పెంచింది, రైట్. నెక్స్ట్ ఈ రెపోకి ప్లస్ 2.5 అన్నాం కదా, అంటే ఎంత ఉంటుంది, 5.15 ఉంటుంది, ఎంఎస్ఎఫ్ 5.15 ఉంటుంది. ఈ మూడు ఏంటి అంటే ఈ మూడు కూడా ఆర్బీఐ దగ్గర ఈ వాణిజ్య బ్యాంకులు అనేవి అప్పు చేస్తాయి. సో బట్ ఇక్కడ టైం అనేది వేరు ఉంటుంది. ఎంఎస్ఎఫ్ అంటే రాత్రికి రాత్రి ఓవర్ నైట్ ఫండ్ అని చెప్పేసి పిలుస్తాం. సో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే నైట్కి నైట్ ఓన్లీ 1 డే వ్యాలిడిటీ ఉంటుంది అప్పు అనేది, ఎంఎస్ఎఫ్ అది. గవర్నమెంట్ సెక్స్ అనేది అవసరం లేదు, షూరిటీ అవసరం లేదు, బట్ షూరిటీగా ఎస్ఎల్ఆర్ ఇస్తే ఇచ్చుకోవచ్చు. వాట్ ఈస్ ఎస్ఎల్ అంటే మళ్ళీ ఇక్కడ చెప్తాను. సో రెపో అంటే 2 to 14 డేస్ వరకు అప్పు చేస్తుంది కదా, అది రెపో రేట్ అన్నట్టు. ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత వడ్డీ ఆర్బీఐకి బ్యాంకులు చెల్లించాల్సి ఉంటుంది, రైట్. జనరల్గా మనకి బ్యాంకు యొక్క పాలసీ రేట్ అంటే రెపో రేటు, ఇవి కూడా కాదు. బ్యాంకు పాలసీ ఏంటి అంటే మనం రెపో ఆధారంగా చెప్తాము, వీటి ఆధారంగా చెప్పము, రైట్. ఆ ప్రశ్న వస్తుంది, బేసిక్ పాయింట్ అన్నట్టు అది. ఈ బ్యాంక్ రేట్ అంటే ఇది దీర్ఘకాలిక రుణం అండి. సో 14 కంటే ఎక్కువ ఉంటే బ్యాంక్ రేట్ అప్లై చేస్తుంది. ఇవి రెండు ఎక్కువనే ఉంటాయి, దీనికంటే ఇవి రెండు ఎక్కువనే ఉంటాయి ఎప్పుడైనా. జనరల్గా బ్యాంకులు ఇవి వాడుకోవు. ఎంఎస్ఎఫ్ వాడింది అంటే బ్యాంక్ అనేది అప్పుల్లో ఉందని అర్థం గట్ల, రైట్. ఇది అయిపోయింది. ఇక రివర్స్ రెపో అంటే ఆర్బీఐఏ అప్పు చేస్తుంది. సో ఇది ఆర్బీఐ బ్యాంకు, ఇది ఎస్బీఐ బ్యాంకు. ఆర్బీఐ బ్యాంక్ అనేది ఎస్బీఐకి లోన్ ఇస్తే ఎస్బీఐ చెల్లించేదేమో రెపో. ఈ ఎస్బీఐ బ్యాంకే ఆర్బీఐకి అప్పిస్తుంది. 3.35 ఉన్నది. ఇది ఎందుకు తక్కువ ఉందంటే జనరల్గా ఆర్బీఐ ఇచ్చే వడ్డీ తక్కువ ఉండాలి కాబట్టి తక్కువ ఉన్నది. మరి ఆర్బీఐ అప్పు చేస్తుందంటే వాస్తవంగా టెక్నికల్గా చెప్పాలంటే ఈ ఎస్బీఐ యొక్క మిగులు నిధి ఏదైతే ఉందో ఆ మిగులు నిధిని ఆర్బీఐ దగ్గర దాస్తే దానికి ఆర్బీఐ వడ్డీ చెల్లిస్తుంది 3.35 అని చెప్పేసి. ఇది మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. రివర్స్ రెపో అంటే మనకి ఎకనామీ పరిభాషలో ఏంటి అంటే బ్యాంకులు ఆర్బీఐకి అప్పిస్తాయి, ఆర్బీఐ వడ్డీ చెల్లిస్తుంది, దట్ ఈస్ రివర్స్ రెపో. టెక్నికల్గా పూర్తిగా చెప్పాలంటే బ్యాంకులు తమ మిగులు సర్ప్లస్ ఫండ్ని ఆర్బీఐకి ఇస్తే ఆర్బీఐ వడ్డీ చెల్లిస్తుంది. సో వడ్డీ చెల్లించడం కామను, బట్ ఇచ్చే పదాలు మాత్రమే వేరుంటాయి, రైట్. ఇంకేంటిది సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్, దీంట్లోనే అర్థం ఉంది. రిజర్వ్ అంటే రిజర్వ్ చేయాలి, నిల్వ చేయాలి. సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో అంటే కొంత క్యాష్ అనేది పెట్టాల్సి ఉంటుంది ఆర్బీఐ దగ్గర. సో ఇది ప్రజెంట్ 4.5% ఉన్నది. ఇది పెంచితే ఏమవుతుంది అంటే ఆర్బీఐ దగ్గర బ్యాంకు అంత డబ్బు పెంచాలి. ఆర్బీఐ దగ్గర బ్యాంకు డబ్బు పెంచితే మనకి లోన్ ఇయ్యది అది. సో మనకి ద్రవ్యోల్బణం అనేది అర్థం కావాలంటే సింపుల్గా అండి, ఏం లేదు, జస్ట్ బ్యాంక్ దగ్గర డబ్బు ఉంచద్దు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తుంది అన్నట్టు ఆర్బీఐ. సిఆర్ఆర్ ఎంత పెంచితే అంత డబ్బు తీసుకెళ్ళి ఆర్బీఐకే పెట్టాలి, రిజర్వ్ చేయాలి. డబ్బు ఉండదు కాబట్టి లోన్లు ఇవ్వవు. అందుకే లోన్లు ఇవ్వకుంటే మన డబ్బు లేదనుకో మనం ఖర్చు చేయము, డిమాండ్ తగ్గుతుంది, వినియోగం తగ్గుతుంది, రేట్స్ పడిపోతాయి, ద్రవ్యోల్బణం అనేది అదుపులోకి వస్తుంది. రెపో రేట్ బాగా పెంచినాం అనుకోండి, రెపో అంటే ఏంటిది ఆర్బీఐకి చెల్లించే వడ్డీ రేటు, అప్పుడు ఏమైతే బ్యాంక్స్ కూడా వడ్డీ రేట్లు పెంచుతాయి. సో మనం లోన్లు తీసుకోమన్నారు, డబ్బు ఉండదు కాబట్టి అట్లా. నెక్స్ట్ ఏంటిదంటే ఎస్ఎల్ఆర్ అంటే స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో, అంటే ఇది బ్యాంకు దగ్గరనే ఎస్బీఐ దగ్గరనే పెట్టుకుంటుంది 18%. ఇది అత్యవసరం ఉన్నప్పుడు వాడుతుంది, క్యాష్ కాకుండా మిగతాది అని చెప్పేసి జనరల్గా ఉంటుంది. బట్ యాజ్ పర్ నితిన్ సింఘానియా బుక్ ఏంటి అంటే ఇందులో కూడా క్యాష్ ఉంటుంది. ఇది క్యాషే, డిఫరెన్స్ ఏంటిది అంటే ఈ క్యాష్ని తీసుకెళ్ళి ఆర్బీఐకి ఇస్తుంది, ఈ క్యాష్ తన దగ్గరనే పెట్టుకుంటుంది. సో ఇది అత్యవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు, ఇది ఆర్బీఐ అనేది ఇంకోళ్ళు ఇంటికి పోవాలి కాబట్టి అంత ఈజీగా వాడుకోరాదు. ఇవి రెండు ఎందుకు రిజర్వ్ చేయాలి అంటే సో బ్యాంకు మీద ప్రజలకి విశ్వాసం రావాలి అంటే కొద్దిగా రిజర్వ్ ఉంచాలి కాబట్టి దానికోసం రెండింటిని మెయింటైన్ చేస్తుంది. సో మనం ఎస్ఎల్ఆర్లో ఏముంటుంది అంటే నగదు కానీ రిజర్వ్ అని చెప్పేసి అనుకుంటాం, బట్ ఇక్కడ గోల్డ్ ఉంటుంది, కరెన్సీ కూడా ఉంటుంది అండి. ఇక్కడ ఇప్పుడు ఎంత ఉన్నది 18 ఉన్నది. ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంటిదంటే గవర్నమెంట్ సెక్యూరిటీ ఏవైతే ఉంటాయో బాండ్ పేపర్లని ఆర్బీఐ అమ్ముతుంది, కొంటుంది. ఈ ప్రశ్న వేయండి, ద్రవ్యోల్బణం సమయంలో
ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ద్వారా గవర్నమెంట్ సెక్యూరిటీలను కొంటదా లేదా అమ్ముతుందా? ఇది ప్రశ్న అండి. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా ద్రవ్యోల్బణ సమయంలో ఆర్బీఐ అనేది గవర్నమెంట్ సెక్యూరిటీలు కొంటది లేదా అమ్ముతుంది. రైట్, ఇది మనకి ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ కమిటీ అండి. ఇవి కాకుండా స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అని చెప్పేసి మే మాసంలో ఒకటి కొత్త టూల్, కొత్త సాధనాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. అది ఎందులో రాదు ఇది. సో అటువంటి కొత్తగా వచ్చింది మనకి ప్రశ్న కంపల్సరీ వస్తుంది. కొత్తగా వచ్చిందంటే ప్రశ్న వస్తుంది గ్యారంటీ. సో మనకి ఎస్డిఎఫ్ ఆల్రెడీ డిస్కస్ చేసినాం దీన్ని. ఎస్డిఎఫ్ అంటే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ, అంటే ఇది నథింగ్ బట్ రివర్స్ రెపో. రివర్స్ రెపో అంటే ఏంటిది? బ్యాంకులు ఆర్బీఐ దగ్గర డబ్బును ఉంచుకుంటాయి, ఆర్బీఐ వడ్డీ చెల్లిస్తుంది. ఇది సేమ్ అంతే. ఎస్డిఎఫ్ అనేది ఇప్పుడు 4.65 ఉంది, 4.65 ఉన్నది. సో మనకి ఇదేంటిది? ఇంత 100 రూపాయలు అనేది బ్యాంకు దగ్గర ఉంటే, ఈ 100 రూపాయలు ఆర్బీఐకి దగ్గర పెట్టుకుంటే ఆర్బీఐ అనేది 4.65 అనేది వడ్డీ రేటు చెల్లిస్తుంది. సో ఎస్డిఎఫ్ అనేది ఇది ఎప్పుడు వస్తుంది జనరల్ అంటే, ఆర్థిక వ్యవస్థలో అధికంగా ఉన్న ద్రవ్యాన్ని పీల్చుకునేందుకు ఈ ఎస్డిఎఫ్ని పెంచుకుంటుంది. ఎంత పెంచితే, ఇప్పుడు దీన్ని 10% చేసింది అనుకో, బ్యాంక్ ఏం చేస్తుంది? ఆర్బీఐకే అప్పిస్తుంది. ఎందుకు? వడ్డీ రేటు ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి ఈ 10% మీద ఎంతో డబ్బును ఆర్బీఐ తీసుకుంటుంది కదా, అంత డబ్బు మనకు రాకుండా చేస్తుంది. సో మనం రాకుండా మనం లోన్ తీసుకో, మన డబ్బు ఉండదు కాబట్టి, మనం కొనుక్కోం కాబట్టి, వస్తువు డిమాండ్ ఉండదు కాబట్టి రేటు తగ్గిపోతుంది. సో ఎస్డిఎఫ్ ఎప్పుడు వస్తుందంటే ద్రవ్యోల్బణం టైంలో వస్తుంది. తొలిసారిగా మే మాసంలో ప్రవేశపెట్టింది. సో మనకి జూన్లో కూడా కంటిన్యూ అవుతుంది. ఇది ఆర్బీఐ చరిత్రలో ఫస్ట్ టైం అండి ఇది. సో 4.65 ఉంది ఎస్డిఎఫ్ అనేది. ఇది ఈ మానిటరీ పాలసీ కమిటీ గురించి దానిలో ఉన్న డిస్కషన్స్ అంతా. ఒకసారి చూస్తే రెపో అనేది సో మనకి 4.9 ఉన్నది, ప్లస్ 2.5 ప్లస్ 2.5 ఏముంటుంది? బ్యాంకు రేట్ ఉంటుంది, ప్లస్ ఎంఎస్ఎఫ్ ఉంటుంది. సిఎల్ఆర్ 4.5 ఉంది, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ 4.65 ఉంది, ఎస్ఎల్ఆర్ వచ్చేసి 18% ఉన్నది. ఇంకేమున్నాయి? అంతే. ఇక ఓపెన్ మార్కెట్ అంటే గవర్నమెంట్ సెక్షన్ అమ్ముతుంది, కొంటుంది యాజ్ పర్ ఇన్ఫ్లేషన్ యొక్క కండిషన్ బట్టి. సో ఇది మనకి ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ కమిటీ. సో నెక్స్ట్ చూస్తే మనకి మినిమం సపోర్ట్ ప్రైస్ అండి. మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పేసి సో జనరల్గా మనకి 2 times అనౌన్స్మెంట్ చేస్తుంది. ప్రశ్న వచ్చింది ఇంతకుముందు ఆల్రెడీ. సో ఖరీఫ్ అండ్ రబీ సీజన్లో, ఖరీఫ్ అండ్ రబీలో చేస్తుంది. సో మన ఖరీఫ్ అంటే వానాకాలం పంట, రబీ అంటే శీతాకాలం పంట అని చెప్పి పిలుస్తాం. మొత్తం మీద 23 పంటలకు చేస్తుంది. బట్ ఖరీఫ్లో 14, రబీలో 6, ఒక 2 పంటలు వాణిజ్య పంటలు అని చెప్పేసి ఉంటుంది, ఒక పంట చెరుకు అని ఉంటుంది. చెరుకు మాత్రము, ఈ చెరుకు యొక్క ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో దీనికి లీగలైజ్ ఉన్నది, కంపల్సరీ అంతే చెల్లించాలి. సో చట్టబద్ధం ఉన్న ఒక పంట ఏంటి అంటే చెరుకు మాత్రమే ఉండదు, మిగతా అన్నిటికీ ఈ ఎంఎస్పికి లీగలైజ్ లేదు, లీగల్ బైండింగ్ లేదు. అందుకే మనం ధర్నా చేస్తుంది రాకేష్ టికాయత్ ఫ్యామిలీ ఏదైతే ఉందో ధర్నా చేసేది ఎంఎస్పికి లీగల్ బైండింగ్ చేయాలని చెప్పేసి. సో ఓన్లీ చెరుకు మాత్రమే ఉన్నది. సో మనకి ప్రశ్న ఇప్పుడు ఏంటి కరెంట్ అఫేర్స్ అంటే, ఖరీఫ్ కోసము 14 పంటలకి ఎంఎస్పి అనేది అనౌన్స్మెంట్ చేసింది. సో మనకి ప్రశ్న వస్తుంది, ఎంఎస్పిని రూపొందించేది ఎవరు అంటే, సో మనకి కమిషన్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ అని చెప్పేసి సిఎస్సిపి అండి, కమిషన్ ఆఫ్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైస్ అని చెప్పేసి సిఎస్సిపి నిర్ణయిస్తుంది. సో నిర్ణయము గుర్తుపెట్టుకోవాలి. ఎంఎస్పి యొక్క ఆమోదం ఎవరంటే, సో క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామీ అఫేర్స్. దీనికి ఎవరు హెడెడ్ అంటే మనకు ప్రశ్న వస్తుంది మళ్ళీ, ఆర్థిక శాఖ మంత్రి కాదు, ప్రైమ్ మినిస్టర్. అంతిమంగా ఆమోదించేది ఎవరు అంటే సిఏసిపి అని ప్రపోజ్ చేస్తుంది, సిసిఈఏ అనేది ఆమోదిస్తుంది. ఇట్లా అవుతే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి జస్ట్ అగ్రికల్చర్ కాస్ట్ కోసము ఎంఎస్పి నిర్ణయిస్తుంది, ఎకనామీ అఫేర్స్ క్యాబినెట్ కమిటీ అనేది ఆమోదిస్తుంది. దీనికి హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్, నాట్ ఫైనాన్స్ మినిస్టర్. ఇది ఆమోదిస్తుంది 2 times ఖరీఫ్ అండ్ రబీ అని చెప్పేసి. 14 పంటల పేర్లు మనకు అవసరం లేదు మొత్తం మీద. సో మనకి వరి కంపల్సరీ అవసరం. సో గోధుమ ఉందా అంటే గోధుమ లేదని చెప్పాలి, ఎందుకంటే రబీ కాల పంట కాబట్టి. సో మనకి వరి మనకి 100 వెంచిన్లు అండి, 100 వెంచిన్లు వాళ్ళు లాస్ట్ ఇయర్తో పోలిస్తే. సో 1940 ఉండే ప్లస్ 100 అయింది, 2040 అయింది. 1960 ఉండే, ఏంటి 60 అంటే ఏ గ్రేడ్ అనేది వరి ఉంటుంది, కొంచెం బెస్ట్ క్వాలిటీ, ఇది 100 వెంచిన్లు.
సో 2060 అయింది. కంపల్సరీ డాటా అనేది గుర్తుపెట్టుకోవాలి, గ్యారంటీ. సో 2060 అనేది అయింది. ఇది మనకి ఈ వరి కోతకు వచ్చినప్పుడు అక్టోబర్ నవంబర్లో అమల్లోకి వస్తుంది జనరల్గా, రైట్. ఇది మొత్తం మీద ఈ 14 పంటలలో దేనికి ఎక్కువ అంటే, సో నువ్వుల పంటకి 523 పెంచిండ్లు. తక్కువ అంటే మొక్కజొన్నకి ఒక 92 పెంచిండ్లు. సో 523 అండ్ 92 అండ్ 100 ఈ 3 సరిపోతాయి. మీకు ఓపిక ఉంటే గిట్ట 14 గుర్తుపెట్టుకోవచ్చు, టాలెంట్ ఉంటే గిట్ట, రైట్. అంత కన్ఫ్యూజ్ అంతా ఏం అవసరం లేదు, సరిపోతుంది ఇది, రైట్. మనకి ఇది ఎంఎస్పి అనేది వార్తల్లో ఉంది. మనకి గ్రూప్ 1 మెయిన్స్ ప్రశ్న అయితే వస్తుంది, దాదాపుగా వస్తుంది, రైట్. ఏమొస్తుంది ప్రశ్న అంటే మనకి ఇక్కడ ఎంఎస్పి అవసరమా, లీగలైజ్ చేయాలని చెప్పేసి ప్రశ్న వస్తుంది, రైట్. ఫస్ట్ మనం ఈ ఎంఎస్పి కాన్సెప్ట్ ఎట్లా వచ్చిందంటే జనరల్గా 1962 చైనా యుద్ధము, 65 పాకిస్తాన్ యుద్ధం వస్తుంది. సో మన ఆహార ధాన్యాలు పండించలేదు, కరువు వచ్చింది కాబట్టి అప్పుడు మనకి సో ఈ మెక్సికో నుంచి గోధుమ వరి తీసుకొచ్చేసి మనము ఈ రైతులకి ఒక బలం అందించాలి. మీరు పంట పండించండి, ఎక్కువ మేము కొంటాము అంటే ఏంటి, రైతుకి ధర మద్దతు కల్పిస్తే వాళ్ళు పండిస్తారు, అది ఒకటి. సెకండ్ది ఇంకా ఆహార భద్రత. సో ఫుడ్ సెక్యూరిటీ కోసము, రైతులకి సపోర్ట్ కోసము ఎంఎస్పి అనేది ప్రవేశపెట్టబడింది. 66, 67 ఆ ప్రాంతంలో దీన్ని ప్రవేశపెడతారు ఎల్కే జా కమిటీ మేరకు. సో అప్పుడు కండిషన్స్ మనకు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాం మనం. ఏది, ఈ పొట్టి ధాన్యం అని చెప్పేసి ఉంటుంది స్లోగన్ ఒకటి, పొట్టి ధాన్యము పుట్టేడు ధాన్యం అని చెప్పేసి. పొట్టిగా ఉంటుంది, వంగడము, తక్కువ ఎత్తు పెరుగుతుంది, బట్ ఎక్కువ దిగుబడి వస్తుంది. దీనికి ఎక్కువ ఎరువు అవసరము, ఎక్కువ వాటర్ అవసరం. కాబట్టి ఈ పంజాబ్ హర్యానా ప్రాంతంలోనే ఎందుకు ఎక్కువ డెవలప్ అయిందంటే అక్కడ ఈ ఎక్కువ నీటిపారుదల ఉంటుంది కాబట్టి ఇట్లా వచ్చింది, ఇది కంటిన్యూ అవుతుంది, రైట్. సమస్యలు ఏంటి ఈ ఎంఎస్పిలో అంటే, ఫస్ట్ దీనికి లీగలైజ్ లేదండి, చట్టబద్ధత లేదు. సో గవర్నమెంట్ మొక్కుబడిగా ప్రకటిస్తుంది, బట్ దీన్ని అమలు చేస్తుంది అంటే చెప్పలేము. ఒకటి, లీగలైజ్ అనేది లేదు. సెకండ్, ఈ సిఏసిపి అనేది ఎట్లా నిర్ణయిస్తుందో ఎవరికి తెలియదు వాస్తవంగా. సో మన ఏంటిది, ఒక క్వింటాలు అనేది ఎంత, 2040 రూపాయలు వరి. జనరల్గా ఇది ఇంతే ఖర్చు కాదు, ఇంకా ఎక్కువ అవుతుంది, 4000 కంటే ఎక్కువనే అవుతుంది దాదాపు. ఇప్పుడు ఎకరం పొలంలో ఎంత, మేబీ 40 బస్తాలు పండితే 30 క్వింటాలు వేసుకోండి యావరేజ్, సరే బాగా 30 క్వింటాలు. సో 30 × 2000 అండి, ఎంత, 60,000 వస్తుంది దాదాపు. సో 60,000 ఎకరం పంట, 60,000 ఎకరం పొలం ఉన్న వ్యక్తికి 1 ఇయర్లో వచ్చేది 60,000 వస్తుంది. వానికి ఖర్చు దాదాపు ఆల్మోస్ట్ 45,000-50,000 దాకా అవుతుంది. మిగిలేదు ఎంత అంటే అంతే, పెద్ద బొక్క పడుతుంది అన్నట్టుగా, రైట్. ఇది లీగలైజ్ లేదు ఒకటి. ఇది ఏంటిది, సిఏసిపి యొక్క నిర్ణయానికి సరైన ప్రామాణికం లేదు, సరైన ప్రామాణికం. ఎంఎస్పి అంటే మనకి సపోర్టుగా ఏం ప్రశ్న రాదు, కంపల్సరీ మైనస్లోనే వస్తుంది, రైట్. దీనికి గ్యారంటీ అంటే ఎట్లా దాన్ని డిసైడ్ చేస్తున్నావో ఎటువంటి వాస్తవికత లేదు. ఈ ఉత్పత్తికి ఆ వ్యయానికి సంబంధం లేదు ఆడ, రైట్. 3, ఎంఎస్పి కొన్ని పెట్టినారు కదా, కేవలం ఈ 23 పంటలలో ఈ వరి గోధుమకు మాత్రమే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. అంటే వరి గోధుమ చెల్లిస్తారు, మిగతా అన్ని పంటలు పండించుకోరు, నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి మనం పప్పు ధాన్యాలు, నూనె గింజలు రెండింటిని నెగ్లెన్స్ చేసినాం కాబట్టి దిగుమతి చేసుకుంటున్నాం. సన్ఫ్లవర్ నూనె ఇప్పుడు 1000 రూపాయలు ఎందుకు అయింది అంటే, సో ఉక్రెయిన్ నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇక్కడ ఎంఎస్పి లేదు కాబట్టి, దానికి సపోర్ట్ లేదు కాబట్టి మనం పండించలేదు. అది అంటే కొన్ని పంటలకే పరిమితమైంది. సో కొన్ని పంటలకే. 4, కొన్ని ప్రాంతాలకే, పంజాబ్, హర్యానా, తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్లో పండే వరి ఏదైతే ఉందో వాటికి గోధుమ ఏదైతే ఉందో గోధుమకు సపోర్ట్ అయింది. అంటే కొన్ని ప్రాంతాలకే. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ నీటిపారుదల ఎక్కువ ఉన్న ప్రాంతాలు. అంటే నీటిపారుదల ఎక్కువ ఎక్కడుందో వాటికే, ఏ పంటకు నీటి అవసరమో వాటికే అప్లై చేస్తున్నారు కాబట్టి ఇది పెద్ద మైనస్. సాక్షాత్తు గవర్నమెంట్ శాంత కుమారి కమిటీ అని చెప్పేసి నియమించింది. అది 6% మంది రైతులకే ఎంఎస్పి వస్తుంది, 94% మంది రైతులకు ఎంఎస్పి అనేది వస్తలేదని చెప్పేసి గవర్నమెంట్ నీతి ఆయోగ్ నియమించింది శాంత కుమారి కమిటీ అని చెప్పేసి అది కూడా చెప్పింది. కేవలం తక్కువ మందికి వస్తుందని చెప్పేసి. ఇవన్నీ ఏం చేయాలి మరి గవర్నమెంట్ అంటే లాస్ట్కి అయితే, సో ఎంఎస్పి అనేది అన్ని పంటలకు ప్రకటించాలి. ఈ పండ్లకి, కూరగాయలకి, నూనె గింజలకి, పప్పులకి అన్నిటికీ ప్రకటించాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు పండిస్తారు వాళ్ళు. సో నువ్వు సపోర్ట్ ప్రైస్ ఇస్తావని హామీ ఇస్తేనే పండిస్తారు. కొత్త పంట వైపు రైతులు ఎందుకు వెనక్కి వెళ్తారంటే, ధర వస్తుందో లేదో, మార్కెట్ ఉంటుందో లేదో, ఇవి రెండండి మెయిన్గా. సో ఏంటిది,
మనము రాయొచ్చు అందంగా, ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలి. ఏంది మళ్లించేది ఇక్కడ? ఫస్ట్ నువ్వు ఎంఎస్పి అనేది సెక్యూరిటీ ప్రైస్, అది నువ్వు ఇస్తావని హామీ ఇస్తే, ఇచ్చిన హామీకి అనుగుణంగా నువ్వు కొనుగోలు చేస్తే మొత్తం నువ్వే కొంటావంటే నువ్వు కొనడం అవసరం లేదు. ఏం చేయాలి? సో ప్రైవేట్ కంపెనీలు కొనిపియాలి. ప్రైవేట్ కంపెనీలు ఎంఎస్పి కంటే తక్కువ ఇస్తున్నాయి అనగా నువ్వు జోక్యం వేసుకోవాలి. జోక్యం వేసుకుంటే ఏంటంటే రేట్ అనేది పెరిగిపోతుంది. ఇవి మనము సూచనలు అనేది చేస్తే చేయవచ్చు. సో ఇక్కడ జనరల్గా మనకి గవర్నమెంట్ ఏమంటుందంటే ఎంఎస్పి అనేది ఎట్లా మేము నిర్ణయం ఇస్తామంటే A2 + FL + C2 అని ఫార్ములా ఉంటుంది. ఇది ఎకనామిక్ క్లాస్ అవుతుంది మొత్తం. ఇంకా చెప్తా అంటే A2 అంటే ఏం లేదు, మన జేబుల నుంచి నగదు రూపంలో ఇచ్చేదంతా A2 అండి. అంటే పొలం విత్తనాలు కొనుక్కోవడము, ఎరువులు కొనుక్కోవడము, కైకిలు పెట్టడము, ట్రాక్టర్ దున్నడం, ఇదంతా A2 కిందకి వస్తుంది సింపుల్గా అంతే. నువ్వు డబ్బు పెట్టేదంతా A2, అది గుర్తుపెట్టుకోండి. FL అంటే ఫ్యామిలీ లేబర్ అండి. మనం ఎవరైతే ఫ్యామిలీ చేస్తామో అది, అంటే మన ఖర్చు కూడా అందులో ఉంటుంది. సో జనరల్గా ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది A2 + FL ఆదాయాన్ని తీసుకొని నిర్ణయిస్తుందని చెప్పేసి ఒక అపవాదం ఉన్నది. బట్ మోడీ ప్రభుత్వం ఏమంటుందంటే A2తో పాటు మేము FL తీసుకుంటున్నాం, C2 కూడా. C2 అంటే ఆ 4 ఎకరాల భూమి పండిస్తాం కదా, ఆ భూమి యొక్క వాల్యూ మీద వచ్చే వడ్డీని కూడా కౌంట్ చేస్తే అది A2 + FL + C2. స్వామినాథన్ కమిటీ అనేది దీనికంటే ఈ A2 + FL + C2 కంటే 1.5 రెట్లు ఎక్కువ లేదా 50% ఎక్కువ ఉండాలని చెప్పి చెప్పింది. గవర్నమెంట్ ఏం చేస్తున్నారు? జనరల్గా ఈ A2 ఒకటే తీసుకుంటుంది. జనరల్గా మన డబ్బు ఏదో పెడుతున్నామో ఆ డబ్బు ఒకటే తీసుకుంటుంది. మన ఖర్చు, మన భూమి ఖర్చు అంత పట్టించుకోదు. రైట్, అది A2 + FL + C2 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటిదంటే 523 ఏమో నువ్వులకు పెంచింది, 92 ఏమో మొక్కజొన్న, అది లీస్ట్ వరికి 100 పెంచింది. ఖరీఫ్ సీజన్లో 14కి ఇస్తుంది. ప్రశ్న వస్తుంది, ఎంఎస్పి ఎప్పుడు ఇస్తుంది అంటే సీజన్ కంటే ముందే, మన జూన్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి జూన్లో ఇచ్చి పడేస్తుంది. అలా ప్రశ్న అయితే వస్తుంది. నెక్స్ట్ ఇది FDI రిపోర్ట్ అండి. ఇది UNO ఇచ్చింది FDI రిపోర్ట్ అనేది. దీని ప్రకారం మన ఇండియా అనేది FDIని అట్రాక్ట్ చేయడంలో 7th ప్లేస్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ 8th ప్లేస్లో ఉండే 7th ప్లేస్కి ఏంది $45 బిలియన్ అట మనది. 2021 ఇయర్లో 22 ఇయర్లో వచ్చిన డబ్బులు అనేవి ఇంతనట. సో FDI పరంగా 7th ప్లేస్లో ఉన్నది. ఫస్ట్ USA, సెకండ్ చైనా అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది. సో మనకు ప్రశ్న వస్తుంది, సో ప్లేస్ తగ్గింది కాబట్టి స్థానము మెరుగైంది అని చెప్పాలి. సో మెరుగైంది, అయినప్పటికీ గత ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్లో తక్కువ FDI వచ్చింది. తక్కువ FDI వచ్చినప్పుడు 7th ప్లేస్కి వచ్చింది. అట్లా వచ్చింది అంటే గిట్ట మిగతా దేశాల్లో ఇంకా తక్కువ వచ్చింది, అది డైరెక్ట్. ఈ ప్రశ్న ఎట్లా వస్తుంది మనకంటే ఈ స్టేట్మెంట్ రూపంలో వస్తుంది. UNO రిపోర్ట్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. UNO ప్రకారము 2021-22 ఇయర్లో ఇండియా ప్లేస్ మెరుగైంది, 8th నుంచి 7th వచ్చింది. ఎస్. సెకండ్ది 2020-21తో పోలిస్తే 21-22లో తగ్గింది. ఎస్, తగ్గింది. ఇవి రెండు కూడా కరెక్టే. FDI అనేది మన ఇండియా పుట్టినప్పటి నుంచి ఎకనామిక్ ఇయర్లో 2021-22లో ఎంత? $83.5 బిలియన్ అండి. ఇదే హైయెస్ట్ ఇంతవరకు. ఈ సంఖ్య మరి వేరే ఉంది అంటే అది UNO లెక్కించింది, ఇది మనం లెక్కించుకున్నాం. డిఫరెంట్గా ఉంటుంది మొత్తం మీద. సింగపూర్ అనేది మనకు ఎక్కువ FDI అనేది పంపిస్తుంది. సింగపూర్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ఇది వేరు, అది వేరు. సో నెక్స్ట్ FDI రిపోర్టు, ఇది ఇంపార్టెంట్ అండి. NARCL, IDRCL ఇవి రెండు ఏంటి అంటే బ్యాడ్ బ్యాంక్ అని చెప్పేసి. సో ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే మనకి ఈ ఎవరు నటరాజన్, సో బ్యాడ్ బ్యాంక్ యొక్క చైర్మన్గా అపాయింట్మెంట్ అయినాడు నటరాజన్ అని చెప్పేసి. మనకి బ్యాడ్ బ్యాంక్ అనేది కాన్సెప్ట్ అనేది ఎకనామీ పరంగా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది మన కంటెంట్లో లేదండి ఇది. సో 2021-22 ఇయర్లో కొత్తగా వచ్చింది కాబట్టి మన కంటెంట్ బుక్లలో దాదాపు అప్డేట్ చేసి ఉండదు బ్యాడ్ బ్యాంక్ యొక్క కాన్సెప్ట్ అనేది. రైట్, నటరాజన్ చైర్మన్, ఇది మనకి వార్తల్లో ఉంది. ఇది ఎందుకు బ్యాడ్ మీన్స్, బ్యాడ్ అంటే లోన్స్ ఏవైతే ఎగ్గొట్టుతారో, NPA నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే మొండి బకాయిలు, తెలుగులో మొండి బకాయిలు. నాన్ పర్ఫార్మింగ్ అంటే అసెట్స్ అంటే సంపదలు, ఇవి పర్ఫామ్ అవుతలేవు, వస్తలేవు. ఆ మొండి బకాయిల యొక్క రికవరీ కోసము ఈ బ్యాడ్ బ్యాంక్ అనేది స్థాపించబడింది. బ్యాడ్ బ్యాంక్ అంటే ఇందులో ఏది అంటే ఇది బ్యాడ్ బ్యాంక్ అండి. సో మనకి NARCL యొక్క చైర్మన్ ఎవరు అంటే నటరాజన్ కొత్తగా. రైట్, నేషనల్ అసెట్స్ రికన్స్ట్రక్షన్
కంపెనీ లిమిటెడ్ అసెట్స్ సంపదలు ఏవైతే ఉన్నాయో రికన్స్ట్రక్షన్ పునర్నిర్మాణం చేస్తుంది, మళ్ళీ తిరిగి రికవరీ చేస్తుంది అని చెప్పేసి. ఇదేంటిది అంటే దీని యొక్క ఆపరేషనల్ బాడీ, దీని యొక్క ఎగ్జిక్యూటివ్ బాడీ ఏమవుతుంది. ఒక మన ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది ఎస్బీఐ అనుకోండి. సో ఎస్బీఐ ఒక 100 కోట్లు లోన్ ఇచ్చింది, 100 కోట్లు ఇచ్చింది విజయ్ మాల్యాకి. సో విజయ్ మాల్యాకి లేదా నీరవ్ మోడీకి రైట్ ఇచ్చిందండి. 100 కోట్లు ఇస్తే ఒక గడువు ఉంటుంది, ఆ గడువులోపు కట్టాల్సి ఉంటుంది. ఆ నిర్ణీత గడువు దాటినాక 90 రోజుల వరకు కూడా కట్టకుంటే గుర్తుపెట్టుకోవాలి. దీనికోటి అది డ్యూ ఉంటుంది డేట్ అనేది. ఆ డ్యూ డేట్ దాటినాక 90 డేస్ వరకు ప్రిన్సిపల్ అసలు అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఏది కట్టకుంటేనే ప్రశ్న వస్తుంది. ఇంట్రెస్ట్ కడితే మళ్ళీ అది ఎన్పిఏ కింద ట్రీట్ చేయము, మొండి బకాయి కాదు. అసలు వడ్డీ రెండు కూడా డ్యూ డేట్ దాటినాక 90 డేస్ కంటే ఎక్కువ అయితే దాన్ని ఎన్పిఏగా ఈ బ్యాంక్ అనేది గుర్తిస్తుంది, ఫస్ట్ గుర్తించింది. ఇప్పుడు ఏంటిది మన ఎన్ఏఆర్సిఎల్ నేషనల్ అసెట్స్ రికన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ దీన్ని టేకప్ చేస్తుంది, ఈ ఎన్పిఎన్ తీసుకుంటుంది. 100 కోట్లు తీసుకున్నది ఎవరు, ఎన్ఏఆర్సిఎల్ తీసుకుంటుంది. ఇది ఎప్పుడు స్థాపించబడింది, 2021లో కంపెనీ యాక్ట్ ప్రకారం ఏర్పడ్డది. దీని ఆర్బీఐ కింద పనిచేస్తుంది. ఎందుకు ఆర్బీఐ అంటే దీనిలో గవర్నమెంట్ బ్యాంక్స్ అనేవి ఇది అంతా అన్ని బ్యాంకులు కలిపి ఇవి పెట్టుకున్నాయి. సో 51% గవర్నమెంట్ బ్యాంకులో ఉంటుంది కాబట్టి సో మనకి ఏర్పడింది కంపెనీ చట్టం అండి. ప్రశ్న వస్తుంది, కంపెనీ చట్టం ప్రకారం ఏర్పడింది అయినప్పటికీ ఆర్బీఐ కింద పనిచేస్తుంది. ఎందుకు అంటే దీంట్లో ఉన్న వాటా అనేది గవర్నమెంట్ బ్యాంకులో 51% ఉంటుంది. ఎన్ఏఆర్సిఎల్ అని చెప్పేసి సో ఇది గవర్నమెంట్ బ్యాంక్ కాబట్టి ఆర్బీఐ ఉంది. ఈ టేకప్ చేసింది 100 కోట్లని. ఇదేం చేస్తుంది అంటే ఈ ఎస్బీఐకి ఫస్ట్ 15 కోట్లు ఇస్తుంది నగదు, మిగతా 85 కోట్లు అంటే 15:85 అంటున్నా. ఈ 85ని సెక్యూరిటీ రిసిప్ట్ ఇస్తుంది. సెక్యూరిటీ రిసిప్ట్ అంటే ఓ బాండ్ పేపర్ ఇస్తుంది, నేను 5 ఏళ్ళ లోపు నీకు చెల్లిస్తా అని చెప్పేసి. ఎస్బీఐ ఏమనుకుంటుంది, పోన్రా బాబు అని చెప్పుకుంటుంది. ఎట్లా అవి రావు కాబట్టి దీనికి ఇచ్చింది, దేనికి ఎన్ఈఆర్సీఎల్కి ఇచ్చింది. వెంటనే ఈ ఎన్ఈఆర్సీఎల్ ఏం ఇస్తుంది అంటే 15 కోట్లు వెంటనే ఇస్తుంది. నేను చెప్పి 15% అండి, ఎగ్జాంపుల్ 100 కాబట్టి 15 చెప్తున్నాను. 15% వెంటనే ఇస్తుంది, మిగతా 85% కోసం మాత్రము సెక్యూరిటీ రిసిప్ట్ ఇస్తుంది, అంటే పత్రం ఇస్తుంది. ఈ పత్రానికి అనేది ఈ 85 కోట్లకి ఎవరు హామీ ఉంటారంటే గవర్నమెంట్ ఉంటుంది. గవర్నమెంట్ అనేది సైన్ చేస్తుంది, సైన్ చేసింది. సో గవర్నమెంట్ హామీ ఉంటుంది 85 కోట్లకి 80%కి రైట్. ఇప్పుడు ఏంటిదంటే ఇది సీన్లకు వస్తుంది, ఇది ఇండియన్ డెప్ట్ రిజాల్యుయేషన్ కంపెనీ లిమిటెడ్. ఇది రికన్స్ట్రక్షన్, ఇది రిజాల్యుయేషన్, డెప్ట్ రుణం అని చెప్పేసి. సో ఇది దీన్ని వసూలు చేస్తుంది. సో వసూలు చేస్తుంది అంటే ఆపరేషనల్ బాడీ ఈ టేకప్ చేస్తుంది, ఇది పని అప్పగిస్తుంది. సో ఇది వసూలు చేస్తుంది. వసూలు చేయగా ఏంటిది, ఈ 85 కోట్లను జమ చేయాలి, ఈ మొత్తం 100 కోట్లు జమ చేయాలి కదా. సో దీన్ని ఈ రిసిప్ట్ ఏదైతే రిసిప్ట్ని అమ్మేస్తుంది. ఇంత ఆస్తిని అమ్మేస్తే మిగతా వాళ్ళు కొనుక్కుంటారు. అయితే 85 కోట్లు వస్తాయని గ్యారంటీ లేదు, 75 కోట్లు రావచ్చు, 10 కోట్లు రావచ్చు. ఈ మైనస్ ఏదైతే ఉందో మైనస్ అనేది ఈ బ్యాంకులు పట్టించుకోకుండా గవర్నమెంటే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అంటే గవర్నమెంట్ హామీ ఇస్తుంది కాబట్టి ఇట్స్ బ్యాడ్ బ్యాంక్. ఇది గవర్నమెంట్కే ఎక్కువ ఒత్తిడి అనేది పడుతుంది రైట్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఏది ఈ బ్యాడ్ బ్యాంక్ కాన్సెప్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఇదేమో ఆర్బీఐ కిందికి వస్తుంది, ఇది సెక్యూరిటీ కదా. ఏది ఇక్కడ నేను చెప్పింది సెక్యూరిటీ రిసిప్ట్ కదా. సో సెక్యూరిటీ అన్నప్పుడు నీకు సెబీ వస్తుంది, మళ్ళా సెబీ కిందికి వస్తుంది. సో రెండు ఒకే దానికోసం పనిచేస్తున్నాయి, రెండు సంస్థల కింద పనిచేస్తున్నాయి కాబట్టి సమన్వయం అనేది ఉండదు. ఏది ఎన్ఏఆర్సిఎల్ అనేది గవర్నమెంట్ బ్యాంక్ కిందికి వస్తుంది కాబట్టి ఆర్బీఐ, దీంట్లో 49% గవర్నమెంట్ ఉంటుంది, 51% ప్రైవేట్ కాబట్టి సో ఇది సెబీ కిందికి వస్తుంది. సెబీ కిందికి ఎందుకు వస్తుంది అంటే సెక్యూరిటీస్, ఈ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ అంటే మన సెబీ కిందికి వస్తుంది కాబట్టి స్టాక్ మార్కెట్ కాబట్టి. సో ఈ రెండు సంస్థలు డ్యూయల్ రూల్ కాబట్టి ఒకటి అట్లాగితే ఒకటి ఇట్లాగితే సమన్వయం ఉండదు కాబట్టి దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. ఇంకొకటి ఈ సెక్యూరిటీ రిసిప్ట్ని అమ్మినప్పుడు ఇంత 85 కోట్లు రావు కదా, తక్కువ డబ్బు వస్తుంది. ఆ డబ్బుని గవర్నమెంట్ భరిస్తుంది. గవర్నమెంట్ భరిస్తుంది అంటే గవర్నమెంట్ యొక్క ఈ ఎవరు ట్యాక్స్ పేయర్స్ భరిస్తారు. అంటే ట్యాక్స్ పేయర్స్ యొక్క మనీని
ఈ బ్యాడ్ బ్యాంక్ కిందికి పంపిస్తుంది, మొండి బకాయిల యొక్క రికవరీ కోసం పంపిస్తుంది. సో మనకి వార్తల్లో ఉంటుంది, విజయ్ మాల్యా యొక్క 7,000 కోట్లని రద్దు చేసింది, మొండి బకాయి చేసిందంటే 7,000 కోట్లు రద్దు చేస్తుందంటే అవి ఆర్థిక వ్యవస్థలో నగదు అనేది ఎవరిది, ట్యాక్స్ పేయర్స్ ఏదైతే ఉన్నదో ప్రజల డబ్బుని మాఫీ చేసింది. 7,000 కోట్లు మాఫీ చేసిందంటే గవర్నమెంట్ ఏమైంది, లాస్ అయింది. సో లాస్ అయింది అంటే 7,000 కోట్లు ఎవరివి, ట్యాక్స్ పేయర్స్, పన్ను చెల్లింపుదారుల డబ్బే అది, అంటే మన డబ్బు అన్నట్టు అట్లా. సో ఇది మనకి వార్తల్లో ఉన్న బ్యాడ్ బ్యాంక్ థియరీ. NARCL గుర్తుపెట్టుకోవాలి, IDRCL ఇది అనేది టేకప్ చేస్తుంది, ఇది వసూలు చేస్తుంది. వసూలు చేసినప్పుడు నష్టం వస్తే గవర్నమెంటే భరిస్తుంది, 80% భరిస్తుంది గవర్నమెంట్ అనేది. రైట్, ఇది బ్యాడ్ బ్యాంక్ లోపం అంటే డ్యూయల్ గవర్నెన్స్ ఉన్నది, ప్లస్ ఇంకోటి ట్యాక్స్ పేయర్స్ యొక్క మనీ అనేది వృధా అవుతుంది. సో అంతకంటే ఎక్కువ అనేది లేదు, దాని గురించి అవసరం లేదు కూడా. నెక్స్ట్ ఈ నాగేశ్వర్. సో ప్రధాన ఆర్థిక సలహాదారుడు నాగేశ్వర్ కొత్తగా నియామకం అయ్యిండు. ఈ నాగేశ్వర్ ఏమన్నాడు అంటే ఈ క్రిప్టో కరెన్సీని కరేబియన్ పైరేట్స్ అని చెప్పేసి అన్నారు. పోలిక అండి, జస్ట్ పోలిక అది. క్రిప్టో కరెన్సీని కరేబియన్ పైరేట్స్ యొక్క సినిమా చూస్తే అంతిమంగా ఎవరు గెలిస్తే వాళ్ళకే నిధి వస్తుంది. సో క్రిప్టో కరెన్సీ కూడా అంతిమంగా ఎవరు గెలిస్తే వాళ్ళకే వస్తుంది కాబట్టి రెగ్యులేట్ బాడీ లేదు కాబట్టి దాని వైపు వెళ్ళొద్దు అని చెప్పేసి అట్లా పోల్చిండు. సో మరి ఇటువంటి ప్రశ్నలు కంపల్సరీ వస్తాయి. సో మనకి RBI గవర్నరు ఈ శక్తికాంత దాస్ క్రిప్టో కరెన్సీని తులిప్ మానియా అంటాడు. తులిప్ మానియా అంటే మనకి నెదర్లాండ్లో ఉన్న పుష్పం ఇది. దీనివల్ల ఏదో వస్తుందని చెప్పేసి 75 కోట్ల దాకా విలువ పెరుగుతుంది, నెక్స్ట్ డే 1 crore అయిపోతుంది. తులిప్ మానియా అంటే ఏమి లేకుండా పెట్టుబడి పెడతారు, నెక్స్ట్ డే 0 అయిపోతుంది. తులిప్ మానియా అన్నాడు, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇతనేమన్నాడు, కరేబియన్ పైరేట్స్ అని చెప్పేసి పిలిచిండు. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, CDS అండి. CDS యొక్క క్వాలిఫికేషన్స్ అనేది మార్చిండ్లు. మన బిపిన్ రావత్ చనిపోయిండు, అన్ఫార్చునేట్లీ ఆయన ప్లేస్లో కొత్త CDS చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని చెప్పేసి నియామకం చేయాల్సి ఉన్నది. అంతకుముందు యొక్క ప్రాసెస్ ఏంటి అంటే మార్పులు అన్నప్పుడు అంతకుముందు ఫస్ట్ ఏముంది అంటే ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ, ఇండియన్ ఆర్మీ కానీ, లేదా నేవీ కానీ, ఈ ముగ్గురు చీఫులలో ఎవరు సీనియారిటీ ఉంటే వాళ్ళకి ఇచ్చేది, పనిచేస్తున్న ముగ్గురు అధిపతులలో ఎవరు ఉంటే వాళ్ళకి ఇచ్చేది. సో మన బిపిన్ రావత్ అంతకుముందు ఆర్మీ చీఫ్, ఆయన విరమణ అయినాక నెక్స్ట్ డే నుంచే CDSగా అపాయింట్మెంట్ అయ్యాడు. రైట్, వీళ్ళకి 62 ఉండాలి ఇయర్స్, 3 years ఏది ముందొస్తే అది వయస్సు అనేది. సో దీనికి CDSకి అంటే 65 years 3 years ఏది ముందొస్తే అది. రైట్, వీళ్ళు 4 star సింబల్, వీళ్ళు కూడా CDS కూడా 4 star. అంటే ఏంటిదంటే CDS అంటే ఈ ముగ్గురికి ఈక్వలే, ఫస్ట్ అమంగ్ ఈక్వల్ అంతే. ఇది ఒక ప్రాసెస్. సెకండ్ది ఏంటిదంటే ఈ 3 stars ఉంటారుగా 3 రంగాలలో. ఎగ్జాంపుల్ మనకి సైన్యంలో చూస్తే లెఫ్టినెంట్ జనరల్, ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. సో లెఫ్టినెంట్ జనరల్ అని చెప్పేసి. నేవీలో చూస్తే వైస్ అడ్మిరల్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చూస్తే ఎయిర్ చీఫ్ మార్షల్, సో ఎయిర్ మార్షల్. సో వీళ్ళకు కూడా వీళ్ళు పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, లేదా విరమణ చేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళు కూడా ఎలిజిబుల్. ఇప్పుడు కొత్తగా 3 starsలో ఉన్న వాళ్ళకు కూడా CDS పదవి ఇస్తున్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్, వైస్ అడ్మిరల్, లెఫ్టినెంట్ జనరల్ పనిచేస్తున్న వాళ్ళు ప్లస్ విరమణ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. అది ఇది కొత్తగా మనకు CDS ఒకసారి చూస్తే చాలామందికి CDS అనగానే ఏదో ఏదో చేస్తాడు అని చెప్పేసి అనిపిస్తుంది. అది పెట్టు. గది సో మనకి CDS అనగానే ఇది మిలిటరీ చీఫ్ అని చెప్పేసి యుద్ధాన్ని అనౌన్స్మెంట్ అని అట్లా ఏముండదు. ఇట్ ఇస్ డ్యూయల్ రోల్. మనం చెప్పి ఉన్నాం ఆల్రెడీ. ఒకసారి మీ క్లాస్ చూస్తే వెళ్తుంది 40 minutes ఏముంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఒకటేమో మిలిటరీ రోల్ ఉంటుంది, మిలిటరీ రోల్ అని చెప్పేసి సివిల్ రోల్ ఉంటుంది, 2 ఉంటాయి ఇతనికి. మిలిటరీ పరంగా చీఫ్స్, నాట్ చీఫ్స్ అంటున్నా. సో చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి చైర్మన్, స్టాఫ్ కమిటీకి చైర్మన్. ఇందులో 3 ఉంటారండి. ఇండియన్ ఆర్మీ చీఫ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ చీఫ్ అని చెప్పేసి. అందుకే చీఫ్స్ ఆఫ్ కమిటీకి ఉంటాడు చైర్మన్గా. అంతకుముందు ఇది ఉండే వాస్తవంగా
ఇది చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ అని చెప్పేసి ఇంతకుముందు కూడా ఉండే. అప్పుడు ఏంటంటే ఈ ముగ్గురులో ఉన్న సీనియర్ ఎవరైతే ఉన్నారో ఆ సీనియరే ఈ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి హెడ్గా ఉండేది. ఇప్పుడు ఈ ముగ్గురిలో ఒకరి నుంచే బదులు స్పెషల్ ఆఫీసర్ని పెట్టిండ్రు, దట్ ఈస్ సిడిఎస్ అంతే. ఎక్స్ట్రా ఇక్కడ ఏమీ లేదు. ఇంతకుముందు ఈ రోల్ ఉన్నది ఆల్రెడీ. ఈ రోల్ ఎవరికి అంటే ఆ ముగ్గురులో ఎవరు సీనియారిటీ ఉంటే వాళ్ళకే ఇచ్చేది. ఇప్పుడు స్పెషల్గా ఒక పదవి పెట్టిండ్రు అంతే. నెక్స్ట్ సివిల్ రోల్ అంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఇతను. ఎక్కడ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫేర్స్ అని చెప్పేసి ఈ డిఫెన్స్ మినిస్ట్రీలో మొత్తం 5 పార్ట్స్ ఉంటాయండి. ఆ 5 పార్ట్స్లో డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అనేది పెద్దది అని అన్నిటికంటే. ఇది సెకండ్ రోల్ అన్నట్టు. డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్కి ఇతను హెడ్. సో గవర్నమెంట్ ఆఫీసర్ సివిల్ రోలు. ఏం పని చేస్తారంటే ఇతను ఈ ముగ్గురి దగ్గర మీటింగ్ పెట్టుకొని వాళ్ళ యొక్క నిర్ణయాలు అన్నీ తీసుకొచ్చి డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ యొక్క హెడ్ కింద ఆ రాజ్నాథ్ సింగ్కి చెప్తాడు అంతే. సమన్వయకర్త బిట్వీన్ డిఫెన్స్ మినిస్ట్రీ అండ్ 3 ఆర్మ్డ్ ఫోర్సెస్ అంతే. అంతకంటే ఎక్కువ ఏమీ ఉండదు. కొంతమందికి అడ్వైజ్ ఇస్తాడండి ఇతను. అడ్వైజ్ కూడా కొన్ని వర్క్ ఉంటుంది. ఏంటిది అంటే ఈ డిఫెన్స్ మినిస్ట్రీకి ఇస్తాడు. డిఫెన్స్ మినిస్ట్రీకి సింగిల్ పాయింట్ మిలిటరీ అడ్వైజర్ అంటారు. సింగిల్ పాయింట్ మిలిటరీ అడ్వైజర్. సింగిల్ పాయింట్ అంటే ఇండియన్ ఆర్మీ చీఫ్ వెళ్ళి చెప్పి, ఇండియన్ నేవీ చీఫ్ వెళ్ళి చెప్పి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ వెళ్ళి చెప్పకుండా మిలిటరీ పరంగా సైన్యం పరంగా ఈ ముగ్గురికి కలిపి సింగిల్ పాయింట్ అడ్వైజ్ ఇస్తాడు డిఫెన్స్ మినిస్ట్రీకి. యాజ్ పర్ మిలిటరీ చీఫ్లో ఉండి డిస్కషన్ చేసి వెళ్ళి సివిల్ రూల్లో ఇస్తాడుగా, అదే ఇక్కడ నేను చెప్పేది. సెకండ్ ఒకటి న్యూక్లియర్ కమాండ్ అథారిటీ అని చెప్పేసి ప్రధానమంత్రి హెడ్ ఉంటాడు. దీనికి కూడా అడ్వైజ్ ఇస్తాడు. ఒక అడ్వైజ్ పిఎంకి, ఒక అడ్వైజ్ డిఫెన్స్ మినిస్ట్రీకి ఇస్తాడు. సో అవి ఎవరు అంటే ఎవరు సిడిఎస్. అది మనం 2 గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అంతే. స్పెషల్ రోల్ అంటూ ఏమీ లేదు, కానీ ముగ్గురిని సమన్వయం చేసుకుంటూ రక్షణ శాఖ మంత్రి సలహా ఇవ్వాల్సి ఉంటుంది. సో మనకి పార్ట్ అంటే ఎట్లా ప్రశ్న వస్తుందంటే సిడిఎస్కి సంబంధించి సరికానిది సరైనదని చెప్పేసి ప్రశ్న వస్తుంది. జనరల్గా సిడిఎస్ ప్రశ్న వస్తుంది. ఒకటి సో త్రివిధ దళాల అధిపతులకి ఆదేశాలు ఇస్తాడు, సైనిక ఆదేశాలు ఇస్తాడు. ముగ్గురి అధిపతులకి సైనిక ఆదేశాలు ఇస్తాడు. సో మనకి ఏ అనుకోండి. బి అనేది ఏంటంటే భారత ప్రభుత్వానికి సైనిక సలహాదారుడు. సో ఫస్ట్ ఆప్షన్ ఏ ఓన్లీ, సెకండ్ బి ఓన్లీ, 3 బోత్, 4 నన్. ప్రశ్న ఏంటిదంటే ముగ్గురు దళాల అధిపతులు సైనిక ఆదేశాలు ఇస్తాడు, యుద్ధం చేయండి, నువ్వు అది చేయండి అని చెప్పేసి. సెకండ్ భారత ప్రభుత్వానికి సైనిక సలహాదారుడిగా వ్యవహరిస్తాడు. రైట్. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని చెప్పేసి, సో పర్యావరణ పనితీరు సూచిక. ఇది ఫ్యాక్ట్ బిట్ అండి, చదువుకుంటే అర్థమవుతుంది ఈజీగా. దీన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ప్రచురిస్తుంది. మనకి ప్రశ్న వస్తుంది చూడండి, ఇండెక్స్ వచ్చినప్పుడు ఆ ఇండెక్స్ని ఎవరు ప్రింట్ చేస్తున్నారు కూడా వస్తుంది మనకి. సో మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది చేస్తుంది. ఇది ఒక 2 సంస్థల సహకారం తీసుకుంటుంది. యేల్ విద్యాలయము అండ్ కొలంబియా విద్యాలయము, 2 కూడా అమెరికనే. ఇవి 2 సహకారంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ప్రింట్ చేస్తుంది. సో ఇది ఫస్ట్ ప్లేస్ అనేది డెన్మార్క్ ఉన్నది, సెకండ్ యూకే ఉన్నది. సో 180 ప్లేస్ అనేది ఇండియా ఉంది. సో 18.9 వచ్చింది స్కోర్ అట. 100 పాయింట్లకు 18.9 వచ్చింది. ఇది 180 18 కాబట్టి 18 ఈజీ గుర్తుంటుంది. ఇండియా ప్లేస్ లాస్ట్లో ఉన్నది పర్యావరణ పనితీరులో అని చెప్పేసి అదొకటి. ఇంకా నేను ఇప్పటికి రాయలేదు, బట్ మన నోట్స్లో ఉంది. సస్టైనబిలిటీ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి మన 17 ఉంటాయిగా, 2030 కల్లా సాధించాలి. సో అందులో ఇండియా ఇంతకుముందు 120 ఉండే, గత ఫిబ్రవరిలో వచ్చిన డాటా. ఇప్పుడు కొత్త డాటా ఫ్రెష్గా వచ్చింది 22nd. సో 121 అయింది, దిగజారింది. బట్ ఎఫ్డిఐలో మాత్రం మెరుగైంది, 8th నుంచి 7th వచ్చింది. అయినప్పటికీ టోటల్ ఎఫ్డిఐ వాల్యూ పరంగా చూస్తే మళ్ళీ తగ్గింది. ఇది నెక్స్ట్ ఇంకోటి ఆహార భద్రత సూచి అని చెప్పేసి మనకు June 7th ఈ ఫుడ్ సెక్యూరిటీ డే అని చెప్పేసి ఉంటుంది. ఇది మనకి 4th డాటా అండి. ఇది రాష్ట్రాల వారీగా FSSAI ఇస్తుంది, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. ఆహార భద్రత కోసము ఇది
సింబల్ అనేది ఉంటుంది. ఆ ప్రొడక్ట్ మీద సింబల్ ఉన్నట్లయితే అది సెక్యూరిటీ పరంగా ఓకే. సో తమిళనాడు ఫస్ట్ ప్లేస్లో ఉన్నది, గుజరాత్ సెకండ్ ప్లేస్లో ఉన్నది, మన తెలంగాణ అనేది 15 ప్లేస్లో ఉంది అవుట్ ఆఫ్ 17 పెద్ద స్టేట్స్లలో. సో ఏపీ అనేది 17th ఉన్నది, మళ్ళీ తెలంగాణ 15 ఉన్నది, లాస్ట్ నుంచి 3rd ఉంది. సో ఇది పెద్ద రాష్ట్రాలకు. చిన్న రాష్ట్రాలకు చూస్తే గోవా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది అట. యూటీ చూస్తే ఫస్ట్ అనేది జమ్మూ కాశ్మీర్ ఉన్నది, జమ్మూ కాశ్మీర్ ఫస్ట్ ఉన్నది యూటీలో, సెకండ్ అనేది ఢిల్లీ ఉన్నది. సో ఫుడ్ సెక్యూరిటీ పరంగా పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు డాటా, ఇది ఇండియా డాటా, వరల్డ్ డాటా లేదు. ఈ June 7th ఫుడ్ సెక్యూరిటీ డే అని జరుపుకుంటాం, ఫుడ్ సేఫ్టీ డే అని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ డే అని జరుపుతాం. దాని థీమ్ ఏంటి అంటే సేఫ్టీ ఫుడ్ హెల్తీ పీపుల్ అని చెప్పేసి ఇది ఉంటుంది. ఈ June 8th మనకి సముద్ర దినం అండి, సముద్ర దినం అని చెప్పేసి. దాని థీమ్ ఏంటి అంటే సముద్రాల పునరుద్ధరణ, కలెక్టివ్ యాక్షన్ ఫర్ సీ అని చెప్పేసి, అంటే అందరూ సామూహికంగా కలిసి యాక్షన్లో పాల్గొనాలని ఆ June 8th అదొక డే ఉంది. ఆ నోట్స్లో ఉన్నాయి అవన్నీ, ఇండెక్స్ పరంగా అవి మనకి వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్ న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్స్లో ఇండియా అనేది మెంబర్షిప్ కోసం మళ్ళీ అప్లై చేసిందండి. సో రిజెక్టెడ్ 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 4th టైం అయిపోయింది, ఇది 5th టైం. సో మన ఎవరు ఎక్స్టర్నల్ మినిస్ట్రీ అఫేర్స్ జయశంకర్ మళ్ళీ అప్లై చేసిండు న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్స్కి. ఇందులో ఉంటే లాభం ఏంటిదంటే మనకి ఈ అణ్వాయుధాలు కాకుండా అణు సరఫరా అనేది తక్కువ రేటుకి వస్తుంది, ఎటువంటి ఆంక్షలు లేకుండా వస్తుంది. మనం అణు విద్యుత్ కోసం వాడుకోవచ్చు, అణు బాంబు కోసం వాడుకోవచ్చు. ఫస్ట్ అయితే దీని సభ్యత్వం తీసుకుంటే ఆ న్యూక్లియర్ సరఫరా అనేది ఈజీగా జరుగుతుంది. సో మన సభ్యత్వం లేదు, ఎందుకంటే మనము ఇది ఎన్టీపీ మీద మనం సైన్ చేయలేదు, సిటీబీటీ మీద సైన్ చేయలేదు, 2 సైన్ చేయలేదు కాబట్టి అది కారణం. మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్ బిట్ వచ్చింది, మనకి ఏమొచ్చింది అంటే ఇండియా ఇటువంటి ఈ అణ్వాయుధాల దాంట్లో ఎక్కడ సభ్యత్వం ఉంది అంటే మనకి మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజ్మీ అని చెప్పేసి 2016లో జాయిన్ అయింది. ఈ బ్రహ్మోస్ క్షిపణి యొక్క పరిధి 800 కిలోమీటర్ పెంచిందని చెప్పేసి మనం చెప్పినాం కరెంట్ అఫైర్స్లో, అక్కడ ఇది చెప్పినాం మనం MTCR అని చెప్పేసి. మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజ్యూమ్ సైన్ చేస్తేనే 300 కంటే ఎక్కువ ఉండొచ్చు పరిధి, రైట్. ఇది ఒకటి 2016లో జాయిన్ అయింది. వాసెనర్ గ్రూప్ అని చెప్పేసి 2017లో జాయిన్ అయింది. ఆస్ట్రేలియన్ గ్రూప్ అని చెప్పేసి 2018లో జాయిన్ అయింది. ఈ 3 మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2022 పెట్టి మనం 3 డిస్కస్ చేసినాం ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో, రైట్. ఇది ఎన్పిటి అండి, ఎన్పిటి. మరి 2 సంతకం చేయలేదు, ఎందుకు చేయలేదంటే ఇండియా యొక్క పాలసీ ఏంటిదంటే నెవర్ ఫస్ట్ యూజ్ పాలసీ, మేము ఫస్ట్ వాడమని చెప్పేసి పాలసీ అది, రైట్. అది ఎన్ఎస్జి గురించి అంతకంటే ఎక్కువ అవసరం లేదు. మొన్న ఒక 2 వర్డ్స్ కొత్తగా ఉన్నాయి మనకి, గ్రీన్ జాబ్స్ అండి. ఒకటి గ్రీన్ జాబ్స్, ఒకటి కార్బన్ బాంబ్స్, ఒకటి కార్బన్ బాంబు అని. సో గ్రీన్ జాబ్ అంటే మనకి June 5th ఈ పర్యావరణ దినం సందర్భంగా మోడీ మాట్లాడుతూ పర్యావరణానికి అనుకూలంగా ఏ గ్రూప్ అయితే పనిచేస్తుందో ఎంప్లాయ్మెంట్ పర్పస్లో దాన్ని గ్రీన్ జాబ్స్గా పిలుస్తున్నామని చెప్పిండు. సో పర్యావరణానికి అనుకూల పద్ధతిలో పనిచేయాల్సి ఉంటుంది, అది గ్రీన్ జాబ్స్ అని చెప్పేసి. కార్బన్ బాంబు అంటే ఏంటిదంటే ఒక ఫ్యాక్టరీ అనేది తన జీవితకాలం మొత్తంలో 1 బిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది కదా, అటువంటి కంపెనీని కార్బన్ బాంబ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ తొలిసారిగా ఈ పదాన్ని వాడింది గార్డియన్ పత్రిక అండి. సో గార్డియన్ పత్రిక అనేది తొలిసారిగా ఈ పదాన్ని వాడింది, కార్బన్ బాంబ్ అని చెప్పేసి. 1 బిలియన్ టన్నుల CO2 అనేది రిలీజ్ చేస్తుంది కంపెనీ. ఇటువంటి ప్రపంచం మొత్తంలో 195 ఉన్నాయట. నెంబర్ నాట్ ఇంపార్టెంట్, పత్రిక పేరు ఇంపార్టెంట్. దీనికి పరిష్కారంగా లింగో అని చెప్పేసి ప్రతిపాదన ఉంది. లింగో అంటే లివ్ ఇట్ ఇన్ గ్రౌండ్ ఇనిషియేటివ్, అంటే ఈ శిలాజ ఇంధనాలు ఏవైతే ఉన్నాయో, ఫొజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మండించకుండా, మండిస్తే మళ్ళీ గ్యాస్ వస్తుంది, CO2 వస్తుంది, మండించకుండా లివ్ ఇట్ ఇన్ గ్రౌండ్, భూమి లోపల వదిలేయాలని చెప్పేసి ఇది ఒకటి స్కీమ్ అండి. ఈ కార్బన్ బాంబ్ యొక్క నిర్మూలన కోసము లింగో అని చెప్పే స్కీమ్, లివ్ ఇట్ ఇన్ గ్రౌండ్ ఇనిషియేటివ్, అంటే శిలాజ ఇంధనాలను మండించకుండా భూమి లోపల అలాగే వదిలేయాలి, లేకుంటే అవి లేకుండా జీవించడం నేర్చుకోవాలని చెప్పేసి లింగో అనే ఒక స్కీమ్ ఉన్నది, రైట్. నెక్స్ట్ ఈ 2023లో మేము 2 ప్రయోగాలు చేస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ జరిగింది. ఒకటి సముద్రయాన్ అని చెప్పేసి, సో నెక్స్ట్ గగన్యాన్. టైం ఎంత?
ఓకే, అదే సముద్రయాన్ అండ్ గగన్యాన్ అని చెప్పేసి రెండు మనకి ఇంతకుముందు గగన్యాన్ 2022 ఆగస్టు 15 కల్లా లాంచ్ చేయాల్సి ఉన్నది, బట్ పోస్ట్ పోండ్. ఆ ఇయర్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సముద్రయాన్ అంటే సముద్రం లోపలికి మనిషిని పంపిస్తున్నారు, ఇది సముద్రయాన్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో గగన్యాన్ అంటే గగనంలోకి మనిషిని పంపిస్తున్నారు, దీన్ని గగన్యాన్ అంటున్నాం. గగన్యాన్ సముద్రయాన్ రెండు ఒకటే. సో మనకి ఆ నౌకల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. దీని పేరు మత్స్య 6000 అండి. దీని పేరేమో జిఎస్ఎల్వి మార్క్ 3. సో జిఎస్ఎల్వి మార్క్ 3 ద్వారా శ్రీహరికోట నుంచి పంపిస్తున్నారు. ఇది వాస్తవం సముద్రయాన్ అనేది ఇప్పటిది కాదు, ఇది ఇండియన్ డీప్ ఓషియన్. సో ఇండియన్ డీప్ ఓషియన్ మిషన్లో భాగంగానే సముద్రం లోపలికి మనిషిని పంపిస్తున్నారు. ఇది సబ్మెర్సిబుల్. సముద్రం పైన ఉంటే షిప్పు నెవీ, సముద్రం లోపల ఉంటే సబ్మెరైన్, ఇంకా బాగా లోపలికి వెళ్తే గిట్ట సబ్మెర్సిబుల్ అంటారు. ఇట్ ఈస్ ఏ సబ్మెర్సిబుల్ మత్స్య 6000. దీని పని ఏంటిదంటే సముద్రం లోపలికి వెళ్ళి లోతులో ఉన్న వాటిని అరుదైన ఖనిజాల అన్వేషణ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఈ సముద్రయాన్ గురించి ఉన్నది. అందులో దీన్ని చేపట్టేది ఎవరు అంటే దీన్ని ఎవరు, ఇస్రో, అది అందరూ తెలిసిందే. దీన్ని ఎన్ఐఓటి అండి, అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ అని ఎన్ఐఓటి అనేది ఇది దీన్ని కండక్ట్ చేస్తుంది. మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, సముద్రయాన్ అంటే సముద్రంలోకి ఇండియా మనిషి, దేని ద్వారా ఒక నౌక అవసరం ఉంటుంది. దీని పేరు సబ్మెర్సిబుల్, బాగా లోతుకు పోవాల్సి ఉంటుంది కాబట్టి మత్స్య 6000 అనే సబ్మెర్సిబుల్ ద్వారా పోతున్నారు. సంస్థ ఎన్ఐఓటి అని చెప్పేసి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ 23లో, ఇదే 23లో గగన్యాన్ ఇస్రో కండక్ట్ చేస్తుంది శ్రీహరికోట నుంచి జిఎస్ఎల్వి మార్క్ 3. ఇది 3 దశలు ఉంటుందండి. పిఎస్ఎల్వి అంటే 4 ఉంటుంది స్టేజెస్, ఈ 3 ఉంటుంది. ఈ 3లో ఉండేది క్రయోజెనిక్ ఇంధనము. ఇది మన కరెంట్ అఫైర్స్ బిట్టే. మళ్ళీ క్రయోజెనిక్ ఇంధనం అంటే అతి శీతలమైన ఇంధనం అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఇటీవల తమిళనాడులోని మహేంద్రగిరిలో క్రయోజెనిక్ పరీక్ష విజయవంతమైంది, సక్సెస్ అయింది. ఒక ముందడుగు అయితే మనకి పడింది. రైట్, ఈ గగనయాన్లో ఏ దేశాలు పాల్గొంటున్నాయి? ఫ్రాన్స్ పాల్గొంటుంది, రష్యా పాల్గొంటుంది, ఆస్ట్రేలియా పాల్గొంటుంది. బట్ ఆ 3 వేరు విధుల కోసం పాల్గొంటున్నాయి. ఫ్రాన్స్ అంటే మొత్తం ప్రాజెక్టుకి సహకారం చేస్తుంది గగనయాన్ కోసము. ఈ రష్యా అనేది కేవలము వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది. ఆ వ్యోమగామి ఉంటారు కదా, మన ఇండియా వాళ్ళ పేరు వ్యోమోనాటు, మనకు పెద్ద ఇబ్బంది పెట్టలేదు, ఈజీ పదము. ఆస్ట్రోనాటు అమెరికా, రష్యా కాస్మోనాటు, చైనా టైకోనాట్ అని చెప్పేసి పిలుస్తాం. మనది 4వ దేశం అని చెప్పేసి పిలుస్తాం. మన ఆస్ట్రేలియా కూడా బోల్ ఇంతవరకు. సో మన 4th కంట్రీ. సముద్రయాన్ అంటే మనది ఏది 6వ దేశం మనది. సో మనకి ఏబిసిఎఫ్ఆర్ అని చెప్పేసి ఉంటుంది, ఏది యుఎన్ఓ యొక్క శాశ్వత సభ్యత్వ దేశాలు అని చెప్పేసి పర్మనెంట్ కంట్రీస్ ఉంటాయి కదా, అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా. ఇందులో బి లేకుండా జపాన్ ఉన్నది. సో ఇవి 5 ప్లస్ ఇండియా. ఇండియా అనేది 6వ దేశము. మనకి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఈ 5 మెంబర్ ఉండదు, ఇది పర్మనెంట్ బాడీస్. ఇవి ఒక 10 తాత్కాలికంగా ఉంటాయి. ఇండియా ప్లేస్ 2021-22లో అయిపోతుంది. 2 ఏళ్ల కాలానికి 10 దేశాలు ఎన్నుకుంటారు. ఇది కరెంట్ అఫైర్స్ బిట్టే, మన నోట్స్లో ఉంది, ఈ రోజు నోట్స్లో ఉన్నది, ఇది ఇక్కడ రాయాలి. సో మనకి ఒక 5 దేశాలు పోతున్నాయండి, 5 దేశాలు పోతున్నాయి, 5 దేశాలు వస్తున్నాయి. అవి 5 దేశాలు ఏంటి అంటే ఎప్పుడు పోతున్నాయి? 22 డిసెంబర్లో పోతుంది. ఇండియా పోతుంది. ఇండియా ప్లేస్లో జపాన్ వచ్చింది, నెక్స్ట్ మొజాంబిక్ వచ్చింది, మొజాంబిక్ అని, నెక్స్ట్ మాల్టా వచ్చింది, స్విట్జర్లాండ్ వచ్చింది. సో జెమ్స్ అని చెప్పేసి ఈక్వెడర్ వచ్చింది, ఇంకోటి ఈక్వెడర్. సో జెమ్స్ అని చెప్పేసి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్న 10 తాత్కాలిక సభ్య దేశాలలో 5 దేశాలు పోతున్నాయి. నెక్స్ట్ ఇయర్ 5 దేశాలు కొత్తగా ఎన్నుకున్నాం కాబట్టి మన ప్రశ్న అయితే వస్తుంది. జపాన్ అనేది జపాన్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇండియా, మళ్ళీ గ్రూప్ ఆఫ్ 4 అంటాం. యుఎన్ఓలో పర్మనెంట్ మెంబర్షిప్ కోసము ఇవి పోటీ చేస్తున్నాయి, ఈ 4 దేశాలు. అవి జపాన్ కూడా ఒకటి ఉన్నది దాంట్లో. రైట్, ఏదే గగన్యాన్ అని చెప్పేసి ఇస్రో అయిపోయింది కదా. సో ఆస్ట్రేలియా ఏంటిదంటే దీన్ని ట్రాక్ చేస్తుంది, ఈ పెలోడ్ ఉంటుందిగా, ఈ రాకెట్ పంపిస్తుంది. 1+2 పోతున్నారు, ఒక మహిళ, ఒక 2 పోతున్నారు, ఇంకా శిక్షణ ఇస్తున్నారు, ఎంపిక చేయలేదు. ఒక రోబో పోతుంది, వ్యోమ మిత్ర అని చెప్పేసి దీన్ని ట్రాక్ చేస్తుంది. కోకో దీవులు అంటాం, కోకో దీవుల నుంచి, ఇది కోకో ద్వీపం నుంచి ఆస్ట్రేలియా ట్రాక్ చేస్తుంది. రష్యా ట్రైనింగ్ ఇస్తుంది, ఆస్ట్రేలియా ట్రాక్ చేస్తుంది, ఫ్రాన్స్ అనేది పూర్తిగా హెల్ప్ చేస్తుంది. ఇది గగన్యాన్ స్కీమ్ అన్నట్టు. సో 4వ కంట్రీ ఇండియా, సముద్రయాన్లో 6వ కంట్రీ బ్రిటన్, ఒకటి అందులో లేదు.
నెక్స్ట్ దోస్తర్ లిమాబ్. ఇది క్యాన్సర్ కోసము జనరల్గా కీమోథెరపీ లాంటి రేడియేషన్ ప్రక్రియ ఉపయోగిస్తారు. తొలిసారిగా ఈ దోస్తర్ లిమాబ్ అనే మందు ఉపయోగించి అమెరికా అనేది ఈ మలంలో వచ్చే క్యాన్సర్ని ట్రీట్ చేసింది. ఇది నివారణ అయిపోయిందండి. సో ఫస్ట్ క్యాన్సర్ మందుగా దీన్ని పేర్కొనవచ్చు. బట్ ఇంకా ఇది ట్రయల్స్ లోపలనే ఉన్నది. మనకు హిందూ సండేలో వచ్చింది కాబట్టి ఇంపార్టెంట్ అండి. సో మనకి జనరల్గా ఈ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2022 పేపర్ వస్తే మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీలో 14 బిట్లు వస్తే నేను నెక్స్ట్ క్లాస్ చేస్తా అండి. ఇది 8 బిట్లు మనకి హిందూ సైన్స్లకే వచ్చినాయి. ఈ సండే సైన్స్ వస్తుంది స్పెషల్గా. రేపు వస్తుంది చూడండి మీరు, సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ వస్తుంది రేపు. అందులో ఎక్కువ క్వశ్చన్స్ కవర్ చేస్తారు గత వారం జరిగిన అన్ని అంశాలు. సో ఇది దోస్తర్ లిమాబ్ అనేది కొంచెం వార్తల్లో ఉన్న క్యాన్సర్ ఔషధము. ఇది మల క్యాన్సర్ అని చెప్పేసి దాన్ని నిషేధిస్తుంది లేదా నివారణ చేస్తుంది. నెక్స్ట్ అంకోవాక్స్ అండి. అంకోవాక్స్ ఏంటిదంటే, సో మనకి కోవిడ్-19 కోసము యానిమల్స్ కోసము ఫస్ట్ వ్యాక్సిన్, యానిమల్ కోవిడ్ వ్యాక్సిన్. సో యాన్ అంటే యానిమల్, కోవాక్సిన్ కోవిడ్ వ్యాక్సిన్ అని చెప్పేసి జంతువుల కోసము ప్రపంచంలోనే ఇండియాలోనే ఫస్ట్ వ్యాక్సిన్ అండి ఇది అంకోవాక్స్. దీన్ని నేషనల్ సెంట్రల్ రీసెర్చ్ అండ్ ఎంక్వైరీ అని చెప్పేసి ఎన్సిఆర్ఈ అనేది దీన్ని రూపొందించింది. ఎన్ఆర్సి అంతే కదా, సెంటర్ అటుపోయింది, ఇది ఇటు వచ్చింది. నేషనల్ రీసెర్చ్ సెంటర్ అండ్ ఎంక్వైరీ అనే సంస్థ హర్యానాలోని హిస్సార్లో ఉంటుంది. అది ఈ అంకోవాక్సిన్ రూపొందించింది. మనకి వ్యాక్సిన్ టైప్లో ప్రశ్న వస్తుంది, యూపీఎస్సీ ప్రిలిమ్స్లో వచ్చింది ఆల్రెడీ. మరి ఇదేంటిదంటే జస్ట్ మనకి కిల్డ్, చంపబడ్డ అంటే ఇన్యాక్టివేటెడ్ డెల్టా వైరస్. ఇది అంటే డెల్టా వైరస్ని ఇన్యాక్టివేట్ చేసి చంపేసిన్లు. చంపడం ఎట్లా చంపుతారు అంటే కెమికల్స్ అప్లై చేస్తారు, వేడి చేస్తారు, చంపుతారు. సో మనకి మీరు కామెంట్ చేయండి, నేను క్లాస్ చేస్తా. బట్ ఒకసారి మీరు సెర్చ్ చేసి మొత్తం వ్యాక్సిన్ టైప్స్ ఏంటి అంటే, ఒకటి ఇన్యాక్టివేటెడ్ అంటే ఏంటిది, దీన్ని కిల్ చేస్తారు, చంపిన అని చెప్పేసి అంటే వేడి చేస్తారు, కొన్ని కెమికల్స్ అప్లై చేసినా చనిపోతుంది. సో ఇప్పుడు ఏంటిది అంకోవాక్స్లో ఉన్నది డెల్టా వైరస్ యొక్క ఇన్యాక్టివేటెడ్ ఫామ్ అండి. రైట్, ఒకటి ఇది. సెకండ్ది లైవ్ అటెన్యూయేటెడ్ అంటే జీవించే ఉంది బట్ దాని యొక్క అది రీప్రొడక్షన్ చేయదన్నట్టుగా అట్లా అది. సో లివ్డ్ అది. మూడోది డిఎన్ఏ వ్యాక్సిన్. నాలుగోది ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్. నెక్స్ట్ ప్రోటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్. మనకున్న కోవిడ్-19 వ్యాక్సిన్లు మొత్తము 14 ఉన్నాయి, ఇప్పటికీ ఆమోదించబడ్డాయి. ఆ 14లలో మొత్తం 5 టైప్స్ అండి. ఏది ఏ టైప్ అని చెప్పేసి కనీసం ఒక్కొక్క దానికి ఒక 2-3 ఆన్సర్లు ఇచ్చుకుంటా పోండి. సో మీకు ఒక ప్రశ్న కంపల్సరీ వస్తుంది గ్రూప్ 1 ప్రిలిమ్స్. ఎందులో అయినా కూడా కోవిడ్-19 వ్యాక్సిన్ టైపు ఇన్యాక్టివేటెడ్, లైవ్ అటెన్యూయేటెడ్, డిఎన్ఏ వ్యాక్సిన్, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అండ్ లాస్ట్కి ప్రోటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్. ఇది సో అంకోవాక్స్ అని జంతువులకి ఫస్ట్ టైము కరోనా వ్యాక్సిన్ అండి. నెక్స్ట్ నేషనల్ క్యాపిటల్ రీజియన్, జాతీయ రాజధాని ప్రాంతం ఏదైతే ఉందో ఢిల్లీ, హర్యానా, యూపీ దాంట్లో వస్తుంది. ఇందులో కోల్, ఈ బొగ్గును అనేది పారిశ్రామికంగా కావచ్చు లేదా గృహ ఇంధనంగా కావచ్చు 2023 జనవరి 1 నుంచి పూర్తిగా నిషేధిస్తున్నారు. సో నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతంలో బొగ్గు యొక్క వినియోగాన్ని నిషేధిస్తున్నారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అది. ఎట్లా మరి అంటే దేనికి వాడచ్చు అంటే కేవలము థర్మల్ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ తయారీ కోసం మాత్రమే ఉపయోగించవచ్చు. పారిశ్రామికంగా కానీ గృహాలకు కానీ ఎట్టి పరిస్థితులు దీన్ని వాడద్దు అని చెప్పేసి ఒకటి సర్క్యులర్ ఇష్యూ చేసిండు. సో మనకి ఇటువంటి ప్రశ్న వస్తుంది. మనకి ఎంతసేపు పర్యావరణం పరంగా, హైడ్రోజన్ పాలసీ పరంగా లేదా పునరుత్పాదక ఇంధనం పరంగా ఏమున్నా మన ప్రశ్న వస్తుందండి. రైట్, నెక్స్ట్ ఇంటర్నేషనల్ సంబంధాలు చూస్తే ఈ వియట్నాంకి మన ఇండియా యొక్క డిఫెన్స్ మినిస్ట్రీ రాజ్నాథ్ సింగ్ పోయినాడు. సో కొన్ని ఒప్పందాలు చేసుకున్నాడు. మనం వియట్నాం అంటే ఏంటిది అంటే ఇది సౌత్ ఈస్ట్ ఏషియా, సో ఆగ్నేయ ఆసియా కాబట్టి మనము లుక్ ఈస్ట్ పాలసీ, యాక్ట్ ఈస్ట్ పాలసీ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. అందులో భాగంగా వియట్నాంకి వెళ్ళాడు రాజ్నాథ్ సింగ్ అనేది. సో ఇతను ఒప్పందాలు ఏంటి అంటే 2030 కల్లా ఈ
డిఫెన్స్ రంగంలో లాజిస్టిక్ పరంగా, లాజిస్టిక్ మీన్స్ అవస్థాపన సౌకర్యాలు అంటే సైనిక పరంగా ఏవైతే అవసరం ఉంటుందో వాటిని పరస్పరం మార్పిడి ఒప్పందం అని చెప్పేసి ఉన్నది 2030 కల్లా. ఇంకోటి $500 మిలియన్ అనేది ఎల్ఓసి ఇస్తుండ్రు డిఫెన్స్లో. ఎల్ఓసి లైన్ ఆఫ్ క్రెడిట్ సౌకర్యం ఒకేసారి ఇవ్వకుండా, అంటే 500 మనం ఇచ్చినాం ఒకేసారి, వాళ్ళు ఏం చేస్తారంటే లైన్ ఆఫ్ క్రెడిట్ వాడుకుంటారు. నేను డిస్కస్ చేసిన ఆల్రెడీ శ్రీలంక సంక్షోభంలో. సో ఇందులో ఫస్ట్ అయితే ఈ 500 వాడుకోకుండా 100 వాడుకున్నారు. ఫస్ట్ $100 మిలియన్ వాడుకున్నారు. ఈ కోస్ట్ గార్డ్ షిప్స్ అనేవి ఇచ్చిండు, మొత్తం 12 ఇచ్చినాడు. మొత్తం 12 అత్యంత వేగంగా పోయే కోస్ట్ గార్డ్ షిప్స్ అనేవి $100 మిలియన్ విలువైన ఈ 12 ఇచ్చినాడు. ఈ 500లో 100 ఎగిరిపోయింది, ఇంకేమి ఉన్నాయి 400 ఉన్నాయి. సో మళ్ళీ వీళ్ళు దీనికి ఒక 50 చెల్లిస్తే గిట్ట మళ్ళీ 450 ఉంటాయి. అదే లైన్ ఆఫ్ క్రెడిట్. సో ఒకేసారి వాడుకోకుండా మన క్రెడిట్ కార్డు లెక్క ఎన్ని వాడుకుంటామో అన్ని మైనస్ అవుతాయి, ఎన్ని కట్టేస్తామో అన్ని ప్లస్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ లైన్ ఆఫ్ క్రెడిట్ సౌకర్యం. శ్రీలంకకి ఇచ్చినాం ఇదే ఇంతకుముందు. సో వియట్నాం అంటే అదే. నెక్స్ట్ ఇది చెప్పాలన్నా వద్దా కానీ ఇది నుపూర్ శర్మ అండి. ఇది కొద్ది వరకు కాంట్రవర్సీ ఇష్యూ. ఇంకోటి నవీన్ జిందాల్ అని ఇద్దరిని బీజేపీ సస్పెండ్ చేసింది. ఎప్పుడు సస్పెండ్ చేసింది అంటే వెంటనే చేయలేదు. ఇంటర్నేషనల్ సంస్థల నుంచి, ముస్లిం దేశాల నుంచి, గల్ఫ్ కంట్రీస్ నుంచి విమర్శలు వచ్చినాక స్పందించింది. సెంట్రల్ గవర్నమెంట్ సస్పెండ్ చేసింది. ఈమెను సస్పెండ్ చేసింది, ఈయన డిస్మిస్ చేసింది. సో రెండు అనేది పెద్ద తేడా ఏం లేదు, అంతా మనకు అవసరం లేదు కూడా. కానీ రైట్. అయితే ఈమె వ్యాఖ్యల పట్ల మన ఇండియా సంబంధాలు ఏమైనా దెబ్బతింటాయి అంటే కొంచెం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఏం వ్యాఖ్యలు చేసిందంటే ఈమె, సో మహమ్మద్ ప్రవక్త మీద ఏదో మొత్తం చేసింది ఇక. సో మనకి ఇదేది హలాల్ సమస్య ఉన్నది, హిజాబ్ సమస్య ఉన్నది, ఇంకేమున్నది లవ్ జీహద్ సమస్య ఉన్నది, ఈ మసీదు మందిర్ ఉన్నది. ప్రతి మసీదులో వెళ్ళి శివలింగం వెతకద్దని చెప్పేసి ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసినాడు మొత్తం మీద. ఇవన్నీ రోజులలో స్పందించని గల్ఫ్ కంట్రీ ఈ ప్రవక్త మీద ఎందుకు స్పందించిందంటే ఇది వాళ్ళ దేవుడు, ఇది మన సమస్య. లవ్ జిహాద్ మన లవ్, మన ప్రేమ, మన మందిరం, మన మసీద్ కాబట్టి, మన హలాల్ కాబట్టి పెద్ద అది ఇష్యూ కాదు. బట్ మహమ్మద్ ప్రవక్త మీద స్పందించేసరికి సో గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా స్పందించినాయి తీవ్రంగా. ఈ ఖతార్లో ఉన్నప్పుడు మన ఎవరు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖతార్లో ఉన్నప్పుడు ఆయనకైతే అన్నం కూడా పెట్టలేదట వాళ్ళు, అంతగానము ఇబ్బంది చేసిండ్రు ఈ ఖతారు ముస్లిం కంట్రీ అనేది. మనం ఈ వెంకయ్య నాయుడు యొక్క పర్యటన ఖతార్ దేశము, సెనెగల్ దేశము డిస్కస్ చేయాల్సి ఉన్నది. నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం అది. రైట్. ఏంటిది, ఈ మహమ్మద్ ప్రవక్త మీద అనుచిత వ్యాఖ్యలు చేసింది కాబట్టి సో ఈ గల్ఫ్ కంట్రీస్ స్పందిస్తే దీనికి అనుగుణంగా ఇండియా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బట్ ముందే తీసుకోవాల్సి ఉండేది. బట్ ఇప్పుడు ఎప్పుడు తీసుకోలే కాబట్టి వీళ్ళకి ధైర్యం వచ్చింది అని చెప్పేసి విమర్శకులు చెప్తున్నారు. అంటే ఇండియాలో మైనార్టీ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారని. సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక పెద్ద జనాభా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి 80:20 అని చెప్పేసి ఈ హిందువులు ముస్లింలు అని చెప్పేసి విభజన పొలిటికల్ ఎన్నికలప్పుడు ఒక రాష్ట్ర పెద్ద జనాభా రాష్ట్రం ఉంటుంది, ఆ ముఖ్యమంత్రి సో ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు. ఇటువంటి సాక్షాత్తు ఒక రాష్ట్ర గవర్నర్ కూడా ఈ హలాల్ తినద్దు అని చెప్పేసి ఇంకేదో గొడ్డు మాంసం మీద వ్యాఖ్యలు చేస్తాడు. రాజ్యాంగబద్ధ పదవులు చేస్తున్నారు, వీళ్ళని చూసుకొని, వీళ్ళ ధైర్యం చూసుకొని వీళ్ళు చేయవచ్చు అని చెప్పేసి ఇక మీద జరగద్దు అని చెప్పేసి గల్ఫ్ కంట్రీస్ హెచ్చరికలు జారీ చేసింది. సో మన సంబంధాలు ఎట్లా ఉన్నాయంటే చూస్తే గల్ఫ్ కంట్రీస్ మనకు మధ్య ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటే దాదాపు ఎఫెక్ట్ కాదని చెప్పాలి, ఎందుకంటే ఆల్రెడీ డిస్మిస్ చేసింది కాబట్టి. బట్ ఒకసారి చూస్తే మనకి యూఏఈ చూస్తే ఈ వాణిజ్య భాగస్వామి పరంగా ఫస్ట్ ఇంతకుముందు చైనా ఉండే కదా, 2021-22కి ఈ అమెరికా చైనాను దాటిపోయింది. సో ఫస్ట్ అమెరికా ఉంది, సెకండ్ చైనా, థర్డ్ ఎవరంటే యూఏఈ ఉంది మనకి, థర్డ్ కంట్రీ వాణిజ్య భాగస్వామి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్. సో నెక్స్ట్ మనకి సౌదీ అరేబియా ఫోర్త్ ఉన్నది. ఈ ప్రశ్న వస్తుంది. సో మనకి ఇవి రెండు కూడా వాణిజ్యం పరంగా దగ్గర దేశాలు బాగా. ఇంకోటి ఈ కరీంనగర్, ఆదిలాబాదు, ఇటు కొరుట్ల ఇవి చూస్తే ఎక్కువ మంది సో ఈ దేశాలకు వలస పోతారు. వాళ్ళు పంపే డాలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెమిటెన్స్ రూపంలో మనకి ఎక్కువ వస్తున్నాయి. సో మనకి రెమిటెన్స్ వస్తున్నాయి, మనకి ఈ రెమిటెన్స్ కూడా మనం రాకుండా పోతే సంబంధాలు దెబ్బతింటే. ప్లస్ మనం మెయిన్గా చమురు అనేది ఈ ఇరాన్ వాళ్ళు, ఇరాక్ వాళ్ళు మనకు దిగుమతి, సౌదీ వాళ్ళు దిగుమతి చేస్తారు. ఇటువంటి సంబంధాలు మనకు ఉన్నాయి. సో సంబంధాలు దెబ్బతింటాయి అని చెప్పేసి అవి మనము వ్యాఖ్యానం చేయవచ్చు దాని మీద. మెయిన్గా ముడి చమురు ఒకటి, రెమిటెన్సు, వాణిజ్యము, ఇవి మూడుకి ఎఫెక్ట్ అవుతుంది.
ఈ వ్యాఖ్యల వల్ల. మొత్తం మీద వాళ్ళైతే మనం సారీ చెప్పగానే ఒప్పేస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఒకటి డౌట్ ఏంది, నుపూర్ శర్మ ఎవరు, ఒక వ్యక్తిగతం ఆమె అది ఇండియా సారీ చెప్పడం అంటే, ఒక పిచ్చి కుక్క మాట్లాడిన మాటకి ఇండియా ప్రభుత్వం ఆన్సర్ చెప్పడం అంటే ఇది కొద్దిగా విడ్డూరం అన్నట్టు మామూలుగా జనరల్గా. బట్ ఆమె బీజేపీ అధికార పార్టీ కాబట్టి అందుకు చెప్పి ఉండవచ్చు. రైట్. ఇండియా అంటేనే వాజ్పేయి, వాస్తవంగా బీజేపీలో బెస్ట్ పిఎం యాజ్ పర్ ఇది కమ్యూనల్ బేస్లో వస్తే వాజ్పేయి వస్తుంది ఎక్కువ. వాజ్పేయి అని చెప్పేసి ఆయన ఏమంటాడు అంటే, భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం, భిన్న జాతుల సమ్మేళనం, భిన్న మతాల సమ్మేళనము అని చెప్పేసి అంటాడు. రైట్. నెక్స్ట్ ఇరాన్. సో ఇరాన్ ఇండియా సంబంధాలు ఎందుకు వార్తల్లో వచ్చినాయి అంటే, ఇరాన్ యొక్క విదేశాంగ శాఖ మంత్రి హుస్సేన్ అబ్దుల్. సో హుస్సేన్ అబ్దుల్ ఇండియాకి వచ్చినాడు, ఇంకా దీన్ని డిస్కస్ చేయాలి అంటే ఇంకా దీని యొక్క డెవలప్మెంట్ ఇంకేం లేదు. సో హుస్సేన్ అబ్దుల్ ఇండియాకి వచ్చినాడు. సో ఇరాన్ యొక్క విదేశాంగ శాఖ మంత్రి ఇండియాకి వచ్చినాడు. మరి ఇది ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పుడు సో మనకి ఇంకోటి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని చెప్పేసి వియన్నా లోపల ఉంటుంది కదా, వియన్నా లోపల మన సభ్యత్వం మనకు ఉన్నది IAEAలో, అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని చెప్పేసి ఉన్నది. ఇది ఇరాన్ మీద ఒక తీర్మానం ప్రవేశపెడుతుంది. ఇరాన్ అనేది దొంగతనంగా అణ్వాయుధాలు తయారు చేస్తుంది అని చెప్పేసి, తయారు చేయొద్దని పెడితే మొత్తం దీనిలో 35 కంట్రీస్ ఉంటాయి కదా, 35లో సో 32తోని ఇది వీగిపోయింది, అంటే గెలిచింది, తీర్మానమే గెలిచింది. ఈ రెండు దేశాలు ఏంటి అంటే, తీర్మానం ఏంటి, ఫస్ట్ ఇరాన్ మీద ఆంక్షలు, ఇరాన్ మీద ఆంక్షలు, దేని మీద, అణ్వాయుధాలు తయారు చేయకుండా. సో రెండు దేశాలు సపోర్ట్ చేసినాయి, ఇది చైనా అండ్ రష్యా రెండు చేసినాయి. అమెరికా అనేది ఇరాన్కి వ్యతిరేకంగా కాబట్టి చేయదు. అది మూడు దేశాలు ఏంటి అంటే ఇండియా, పాకిస్తాన్ అండ్ లిబియా, ఈ మూడు దేశాలు తటస్థంగా ఉన్నాయి, న్యూట్రల్గా ఉంది. రైట్. అంశం ఏంటిది, అణుబాంబులు ఇరాన్ తయారు చేసుకుంటుంది, తయారు చేయొద్దు. మన ఇండియా ఎటువైపు ఉండాలి, 30 వైపే ఉండాలి, అణుబాంబులు తయారు చేయొద్దు వైపే ఉండాలి. 2016లో తీర్మానం పెట్టినారట. ఎస్, అప్పుడు కూడా మన ఇండియా న్యూట్రల్ కాకుండా తిరస్కరణ చేసింది, అంటే 30 వైపు ఉన్నది. 17లో వేసినారు, 18లో, 19లో, 20లో, 21లో, అన్ని సంవత్సరాల్లో కూడా ఇరాన్కి వ్యతిరేకంగా మనం ఓటు వేసినాం, వ్యతిరేకంగా. ఇప్పుడేమైంది, మనము న్యూట్రల్గా వేసినాము, మరీ ఇటువైపు వేస్తే మరీ ఘోరంగా ఉంటుంది కాబట్టి అటువైపు వెళ్ళకుండా న్యూట్రల్గా ఉన్నాము. ఇది మనకి ఈ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. సో ఇది ఇరాన్ మీద IAEAలో అణు ఒప్పందంలో ఇండియా స్టాండ్ ఏంటంటే న్యూట్రల్గా స్టాండ్ మార్చుకున్నది. ఎందుకు అంటే రెండు కారణాలు. ఒకటి, ఆల్రెడీ గల్ఫ్ దేశాల మీద వాళ్ళు మన మీద కోపంతో ఉన్నారు కాబట్టి, ఇరాన్ గల్ఫ్ కంట్రీ కాబట్టి కొద్ది వరకు అదొక కారణము. సెకండ్ది, ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి సాక్షాత్తు అబ్దుల్ హుస్సేన్ ఇండియాలో ఉన్నాడు, ఇండియాలో ఉండంగా వ్యతిరేకంగా వేస్తే బాగుంటుందని చెప్పేసి వ్యతిరేకంగా వేయలేదు కావచ్చు. సో మనకి ఈ IAEA పాయింట్ ఆఫ్ వ్యూలో అది కూడా ఇంపార్టెంట్, చదువుకోవాలి. నెక్స్ట్ జాగ్రఫీ చూస్తే ఈ అన్నపూర్ణ తెలంగాణ అమ్మాయి, ఆమె 7 శిఖరాలు ఎక్కింది 7 ఖండాల్లో, దాన్ని 7 సమ్మిట్ రికార్డ్ అంటాం. సో 7 సమ్మిట్ రికార్డ్ని పూర్తి చేసుకుంది, 7 సమ్మిట్ రికార్డుని పూర్తి చేసుకుందని చెప్పాలి. అవి ఏంటి అంటే జస్ట్ మనకి అవసరం లేదు, జాగ్రఫీ పరంగా చూస్తే. సో ఆసియాలో చూస్తే మనకు తెలుసు నేపాల్ ఎవరెస్ట్. నెక్స్ట్ ఏంటిది ఆసియా. ఆఫ్రికా చూస్తే కిలిమంజారో ఉంటుంది, కిలిమంజారో అని చెప్పేసి. ఇంకేంటిది ఐరోపా. ఐరోపా చూస్తే ఎల్ బ్రూస్ ఉంటుంది, ఎల్ బ్రూస్. దక్షిణ అమెరికా చూస్తే అకున్ కగువా ఉంటుంది, అకున్ కగువా అని చెప్పేసి. ఉత్తర అమెరికా చూస్తే ఇప్పుడు ఎక్కింది, ఇది లాస్ట్ టైం ఎక్కింది. ఉత్తర అమెరికా చూస్తే డెనాలి లేదా మెకన్లీ అంటాం దీన్నే. ఎస్, మెకన్లీకి ఇంకో పేరే డెనాలి అని చెప్పేసి పిలుస్తాం. ఇంకెన్ని ఖండాలు. ఆస్ట్రేలియా చూస్తే ఆస్ట్రేలియా కార్టెంజు, సో కార్టెంజు లేదా జయా అని చెప్పేసి పిలుస్తాం, జయా. నెక్స్ట్ తర్వాత ఇంకేమున్నది ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా. సో అంటార్కిటికా చూస్తే వాన్సిన్ మన్సిఫ్ అని చెప్పేసి మొత్తం మీద 7 ఎక్కి 7 సమ్మిట్స్ పూర్తి చేసిన ఇండియా లేడీ అన్నపూర్ణ అని చెప్పేసి. నెక్స్ట్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రికార్డ్ సృష్టించిందండి. ఇంతకుముందు ఖతార్ రికార్డు ఉండేనట, ఈ ఖతార్ రికార్డుని మన ఇండియా బ్రేక్ చేస్తుంది, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది అమరావతి నుంచి, మహారాష్ట్రలో ఉన్న అమరావతి నుంచి అకోలా వరకు, ఇది నేషనల్ హైవే 53 మీద ఉంటుంది, నెంబర్ గుర్తుపెట్టుకోవాలి.
అమరావతి నుంచి అకోలా వరకు 75 కిలోమీటర్స్ని 105 అవర్స్లో పూర్తి చేసింది కాబట్టి అది వరల్డ్ రికార్డు. ఇంతకుముందు ఖతార్ ఉండే, ఇప్పుడు ఇండియా అనేది వచ్చింది. నెక్స్ట్ మానస అనేది ఇది వన్యమృగ కేంద్రం అనేది అస్సాంలో ఉంటుంది కదా, కజిరంగా అని ఈ మానస అక్కడే ఉంటుంది. ఇందులో ఈ ఒంటి కొమ్ము ఖడ్గమృగాల లెక్కింపు జరిగింది. సో మనకి అస్సాంలో కజిరంగాలో ఉంటుంది, మానసలో ఉంటుంది. ఇవి రెండు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇవి కాకుండా కొన్ని అంశాలు ఫ్యాక్ట్ ఉన్నాయి, నేను ఆల్రెడీ పీడిఎఫ్లో ఇస్తున్నా. అవి ఫ్యాక్ట్ ఏమున్నాయంటే సో రఫ్గా చూస్తే ఇంకోటి జన్ సమర్థ్ పోర్టల్ అండి. సో ఇది ఫ్యాక్ట్ బిట్ ఇవన్నీ. జన్ సమర్థ్ పోర్టల్ అంటే ఏం లేదు, 13 స్కీమ్స్ ఉంటాయి మొత్తం. ఆ 13 స్కీమ్స్కి క్రెడిట్ ఇస్తుంది గవర్నమెంట్. అవన్నీ ఒకే దగ్గర అప్లై చేసుకునేలా గుడ్ గవర్నెన్స్లా ఇది జన్ సమర్థ్ వచ్చింది మనకి. ఒక పోర్టల్ నేమ్ అండి అది. అది ఒకటి. నెక్స్ట్ నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీ, ఇది ఇంపార్టెంట్ అండి వాస్తవంగా. సో నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీ 2022 స్పోర్ట్స్ రంగంలోనే ఫస్ట్ పాలసీ ఇండియాకి. మన సిలబస్లో ఉంటుంది, ప్రభుత్వ విధానాలు అన్నప్పుడు ప్రశ్న వస్తుంది. సో మన దీని ప్రకారం ఏంటి అంటే మొత్తం మీద సో మనకి ఒక సంస్థను కొత్తగా స్థాపించిండ్రు ఈ ఎయిర్ స్పోర్ట్స్ కోసము, విమాన రంగంలో ఆడే ఆటల కోసం మొత్తం 13 ఉంటాయి. ఆ 13 కోసం ఒక పాలసీ అనేది రూపొందించింది. అందులో మొత్తం 4 అంచెల వ్యవస్థ ఉంటుంది. సో ఎయిర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది గవర్నింగ్ బాడీ పెద్దగా ఉంటుంది. దీని కింద నేషనల్ లెవెల్లో ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంటుంది, అండ్ స్టేట్ ఇది నేషనల్ లెవెలు, స్టేట్ లెవెలు, డిస్ట్రిక్ట్ లెవెలు. సో ఇవి 3 అంచెలని ఇది గవర్నింగ్ చేస్తుంది కాబట్టి మొత్తం 4 అంచెల వ్యవస్థ అనేది ఎయిర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటాయి. సో వీటి అన్నిటికీ హెడ్ ఎవరంటే సివిల్ ఏవియేషన్ యొక్క సెక్రటరీ, పౌర విమానయాన శాఖ కార్యదర్శి దీనికి హెడ్గా ఉంటాడు. అవి మనం గుర్తుపెట్టుకోవాల్సింటే మొత్తం 13 స్పోర్ట్స్ని అది మేనేజ్ చేస్తుంది. ఇంకోటి మిథాలీ రాజ్ అని చెప్పేసి మన స్పోర్ట్స్ రంగంలో 23 ఏళ్ళు ఆడింది క్రికెట్. ఈ వన్డేలో ఎక్కువ మ్యాచ్లు ఆడింది, ఎక్కువ రన్స్ వేసింది వన్డేలో. సో ఈమె షబాష్ మీదు అని చెప్పేసి సినిమా కొత్తగా వస్తుంది ఈమె మీద. నెక్స్ట్ మనకి 44th చెస్ ఒలింపియాడ్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ అనేది ఇండియాలో జరుగుతుంది. ఇండియాలో తమిళనాడులో. దీని మస్కట్ ఏంటి అంటే తంబి అని చెప్పేసి. తంబి అంటే ఒక గుర్రం అనేది ఇలా నమస్కారం పెట్టి ఉంటుంది గుర్రం అనేది. సో తంబి దీని యొక్క మస్కట్, ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్లో ఈ విశ్వవిద్యాలయం అనేది ఇంతకుముందు గవర్నర్ ఉండే, ఛాన్సలర్గా. ఈ ఛాన్సలర్ హోదాలో వివిధ రాష్ట్ర స్థాయి విద్యాలయాలకి వైస్ ఛాన్సలర్ని అపాయింట్మెంట్ చేస్తుంది గవర్నరు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఈ మమతా బెనర్జీ తమ అధికారం తీసుకున్నది. సో విశ్వవిద్యాలయాల చైర్మన్గా మమతా బెనర్జీ ఉంటుంది. ఈ చైర్మన్గా వైస్ ఛాన్సలర్ని నియామకం చేసేది ముఖ్యమంత్రి. మన తెలంగాణ ఉద్యమంలో వస్తుంది ఈ వీసీ నియామకం కాడ కారణం వస్తుంది ఒకటి. నెక్స్ట్ ప్రపంచ ఆహార భద్రతా దినం మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. నెక్స్ట్ క్యూఎస్ ర్యాంకింగ్ అండి. క్యూఎస్ ర్యాంకింగ్ అంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. అంతర్జాతీయంగా వార్షిక నివేదిక బెస్ట్ విశ్వవిద్యాలయాలు ఏంటి అని చెప్పేసి. సో వార్షిక నివేదిక మనం గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రకారం ఫస్ట్ది MIA2 అంటే ఏంది, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూషన్ టెక్నాలజీ అని చెప్పేసి అమెరికాది. సెకండ్ కేంబ్రిడ్జ్ ఏమో వచ్చింది. సో ఇండియా పరంగా చూస్తే మనకి ఇండియా పరంగా 155 IISc ఉంది, బెంగళూరులో ఉంటుంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అని చెప్పేసి. 172 బాంబే ఉంటుంది, 174 ఢిల్లీ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ ఖరీఫ్దర్. సో రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్, ఇది ఇంకో పోర్టల్ అండి. రాష్ట్రీయ పురస్కార్ అంటే అన్ని రకాల బహుమతులు అప్లై చేసుకునేందుకు పద్మభూషణ్, విభూషణ్, భారతరత్న అన్ని అప్లై చేసుకుని ఒకే పోర్టల్ రూపొందించింది. ఇది కూడా మనకి గుడ్ గవర్నెన్స్ కిందకి వస్తుంది. ఆ గుడ్ గవర్నెన్స్ అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ తెలంగాణలో ఈ శ్రేయస్ హోసూర్. సో శ్రేయస్ హోసూర్ ఈయన ఎవరంటే వాస్తవంగా నైరుతి రైల్వే బెంగళూరు ఉంటుందిగా, ఈ నైరుతి రైల్వే యొక్క ఆఫీసర్. ఈయనే ట్రిపుల్ ఐరన్ మ్యాన్ అని చెప్పేసి, ఐరన్ మ్యాన్ ట్రిపుల్ టన్ అవార్డు అన్నట్టు. ఐరన్ మ్యాన్ అంటే సైక్లింగ్ చేసిండు, స్విమ్మింగ్ చేసిండు, రన్నింగ్ చేసిండు. మూడింటిని కూడా సింగిల్ డేలో పూర్తి చేసిండు. డిఫరెంట్ దూరం ఉంటుంది, ఆ దూరాన్ని ఇన్ టైంలో కంప్లీట్ చేస్తాడు. సైక్లింగ్, స్విమ్మింగ్, రన్నింగ్.
ఐరన్ మ్యాన్ అని చెప్పేసి పిలుస్తాం, శ్రేయస్ హోసూర్ అని చెప్పేసి. నెక్స్ట్ ఏఆర్ రెహమాన్. ఏఆర్ రెహమాన్ అంటే మనకు తెలుసు, ఆల్రెడీ మతాన్ని మార్చుకుంటాడు. సో ఇది ఇతను ఇండియా అండ్ యూకే మధ్యన సాంస్కృతిక రాయబారిగా నియామకము పొంది ఉన్నాడు. నెక్స్ట్ కృష్ణ శ్రీనివాసన్. కృష్ణ శ్రీనివాసన్ ఎవరంటే, ఇది ఇంపార్టెంట్ అండి, ఐఎంఎఫ్లో ఈ డెబ్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, రుణాలను వసూలు చేసే అది, దానికి ఇతను హెడ్ అండి, కృష్ణ శ్రీనివాసన్. ఇది ఇండియా కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, డెబ్ట్ డిపార్ట్మెంట్కి హెడ్. నెక్స్ట్ ఉక్రెయిన్లో ఒక నగరం అనేది వార్తల్లో ఉంది. సో సివిరో డొంటెస్క్ అన్నట్టు, ఈ సివిరో డొంటెస్క్ వార్తల్లో ఉంది. ఇది రష్యా అనేది ఆక్రమణ చేసుకుంది ఉక్రెయిన్లో. మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్ వస్తే లాస్ట్ టైం 2022 ప్లేసెస్ అండ్ దేశాలు వచ్చినాయి కదా, 4 మ్యాచింగ్ అని అట్లా వస్తుంది. అట్లా మనకి ఉక్రెయిన్లో నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయి. ఖెర్సన్ ఫస్ట్ ఆక్రమణ, కీవ్ ఉక్రెయిన్ యొక్క రాజధాని ఆక్రమణ, ఇంకా కర్కీవ్ అని చెప్పేసి, ఒడెస్సీ అని ఒక పోర్ట్ నగరము రష్యా ఉక్రెయిన్లో, అవన్నీ ఆక్రమణ చేసుకుంది, అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇండియా వియట్నాం. సో ఇండియా పోలాండ్ మధ్య ఒప్పందం జరిగింది ఒకటి, ఇండియా పోలాండ్ అని చెప్పేసి. ఈ క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పరస్పరము అప్పగింత, లీగల్ అసిస్టెన్స్ అని చెప్పేసి అదొకటి జరిగింది. నెక్స్ట్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫోరం అండి. ఇదేంటిదంటే జస్ట్ ఎంఎస్ఎంఈ అండ్ స్టార్ట్సప్, రక్షణ రంగంలో ఉన్న ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కు స్టార్ట్సప్స్కి రుణం ఇవ్వడం అన్నట్టు. సో ఇది డిఫెన్స్ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది, బట్ రుణం ఇచ్చేది ఎవరంటే డిఆర్డిఓ అండి, డిఆర్డిఓ. సో నోడల్ ఏజెన్సీ అంటే డిఫెన్స్ మినిస్ట్రీ, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ అంటే డిఆర్డిఓ. మిన్ను. నెక్స్ట్ డోస్టల్. సో మనకి చిరుతలు మళ్ళీ వస్తున్నాయండి, చిరుతలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికా నుంచి నమీబియా నుంచి వస్తున్నాయి. ఈ మనో అనే పార్క్ ఉన్నది కదా మధ్యప్రదేశ్లో, సో కును అనే పార్క్ ఉన్నది, అక్కడికి వస్తున్నాయి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకో బయోటెక్ స్టార్ట్సప్ ఎక్స్పో అని చెప్పేసి మోడీ స్టార్ట్ చేస్తున్నాడు. గంజాయిని చట్టబద్ధం, ఫస్ట్ మన ఆసియా మొత్తంలోనే థాయిలాండ్ దేశం గంజాయిని చట్టబద్ధంగా విక్రయించవచ్చు, సాగు చేయవచ్చు. ఈ సెప్టిక్ ట్యాంక్ని శుభ్రం చేసే రోబో అని చెప్పేసి ఐఐటి మద్రాస్ అనేది రూపొందించింది, హోమోసెప్ అని చెప్పేసి. హోమోసెప్ మనకి వార్తల్లో ఉన్న ఐఐటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చదివేరు, అంతా ఏం అవసరం లేదు, మరీ సంచలన అంశం అయితే గిట్ట చదివేరు అంతే. నెక్స్ట్ లోక్తంత్ర కే స్వర్ ద రిపబ్లికన్ ఎథిక్ అని చెప్పేసి మన రామ్నాథ్ కోవింద్ పుస్తకం వచ్చింది. సో లోక్తంత్రిక స్వర్, లోకతంత్రం, లోకనాయకుడి యొక్క తంత్రం నుంచి వచ్చిన స్వరం అని చెప్పేసి అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణలో నాగేశ్వరరావు చనిపోయిండు, సూరబ్ బాబ్జీ అని చెప్పేసి ఆయన ఫేమస్ అట. తొలిసారిగా అరణ్య భవనం అని చెప్పేసి ఇండియాలో హైదరాబాద్లో ఒక బిల్డింగ్లో మొత్తం చెట్లతో కట్టిండ్లు, అదొకటి. ఈ సైఫాబాద్లో తొలి మింట్ మ్యూజియం. మింట్ అంటే మనకి మొత్తం 4 ఉంటాయండి ఈ నాణ్యంలు, కాయిన్స్ ముద్రించేది. ఈ నోయిడా, ఢిల్లీ, కలకత్తా, హైదరాబాద్ కదా. ఈ సైఫాబాద్లో షేర్షా కాలంలో ఉన్న నాణ్యం నుంచి ఇప్పటి వరకు ఉన్న నాణ్యాల వరకు ఒక మ్యూజియాన్ని సైఫాబాద్లో నిర్మిస్తున్నారు. మనకి కాయిన్స్ అనగానే మనకి 1, 2, 5, 10 రూపీస్ అనుకుంటాం, బట్ మనకి 0.5 కాయిన్ ఉన్నది, 20 రూపీస్ కూడా మనకి కాయిన్ ఉన్నది. రాష్ట్రపతి ఎన్నిక డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో రూపీ అనేది మనకి ఈ జూన్ 10న 77.93కి పడిపోయిందండి, వెరీ హిస్టారికల్ లో వాల్యూ 77.93. మనకి ప్రశ్న వస్తుంది, రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది, ప్రశ్న వచ్చింది మనకి. ఈ అమెరికా బ్యాంక్ ఏదైతే ఉందో అది వడ్డీ రేట్లు పెంచితే మన దగ్గర పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నారు, డాలర్స్ వెనక్కి లాగేస్తున్నారు. వెనక్కి లాగేసుకుంటే డాలర్స్ డిమాండ్ ఇంకా పెరుగుతుంది, అది కారణము. చమురు నిల్వలు పెరిగినాయి, చమురు దిగుమతులు పెరిగినాయి, మనకి రేటు పెరిగింది కాబట్టి డాలర్స్ ఎక్కువ అవసరము. డాలర్ డిమాండ్ పెరిగితే రూపాయి తగ్గిపోతుంది, అది కారణము. నెక్స్ట్ భక్త తుకారం శిలా మందిర్ అని చెప్పేసి, ఈ భక్త తుకారం మనకు తెలుసు మహారాష్ట్రలో విఠోబాని పూజిస్తాడు. ఈ విఠోబాని పూజించే తుకారం పేరు మీదుగా ఒక శిలా మందిరాన్ని మహారాష్ట్రలో నిర్మిస్తున్నారు. దీన్ని మోడీ ప్రారంభించిండు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్ మనకి మండే అండి. ఈ మండే నాడు ఏంటిది, ఈ 12th and 13th 2 days కరెంట్ అఫైర్స్. సాయంత్రము స్కూల్కి పోయి వచ్చినాక క్లాస్ చేస్తాం కాబట్టి సాయంత్రము
సో మనకి 14th నుంచి తెలంగాణ ఉద్యమం అనేది రెగ్యులర్గా జూలై ఫస్ట్ వీక్ లోపు 100% గ్యారంటీ సిలబస్లో ఉన్న ప్రతి పదంతో సహా పూర్తి చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.